రాసుకోండి. వాక్యం బంధింపబడుతుందా? ఒక కొత్త కోణంలో ఈరోజు మనం చూద్దామండి. ఇంతకుముందుకు నేను క్లాసెస్ కు అనేక పట్టణాలు తిరిగేటప్పుడు కొన్ని కాలేజీలలో ఈ పాఠం చెప్పాను. మరో నూతన కోణంలో ఈరోజు ఈ పాఠాన్ని మనం ఆలోచిద్దాం. పిల్లరా, దయచేసి జాగ్రత్తగా రాసుకోండి. వాక్యం బంధింపబడుతుందా? క్వశ్చన్ మార్క్. వాక్యం బంధింపబడుతుందా అన్నటువంటి ఒక చక్కటి పాఠాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. పిల్లరా, జాగ్రత్తగా రాసుకోండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి. కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి చక్కగా మీరందరూ కూడా మీ యొక్క మనస్సులను సిద్ధపరచుకొని చెబుతున్న పాఠాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా క్రీస్తు పేరిట నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ పాఠంలోకి వెళ్ళిపోదాం. పిల్లరా, వాక్యం బంధింపబడుతుందా? దేవుని పిల్లలారా, దేనిని బట్టి ఈ బీబీటీఎస్ థర్డ్ ఇయర్ లో ఈ లెసన్ ని చేర్చటం జరిగింది అంటే దానికి కారణం మొదటి శతాబ్ద కాలంలో అపోస్తులైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి 2 పత్రికలను రాశారండి. అందులో 2వ పత్రికలో ఆయన రాస్తూ ఏం చెబుతున్నాడో ఒకసారి పౌలు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని దయచేసి ఒకసారి చూడండి. పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దయచేసి రాసుకోనండి, తర్వాత బైబిల్ విప్పి చూడండి. పిల్లారా, చదువుతున్నాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అండి. నేను నేరస్తుడనై ఉన్నట్టు, వాయిస్ క్లారిటీగా వస్తుంది కదండి? మరలా మీరు మధ్యలో ఒకవేళ రాకుండా, అందరికీ వాయిస్ బాగా వినపడుతుంది కదా పిల్లరా? ఎవరైనా ఒకరు అలా చెప్పండి నాన్న. ఓకే ఓకే, మంచి, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చూడండి, చూడండి. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ స్వార్థ విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అన్నాడు. చూడండి ఏమంటే, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఇక్కడ పౌలు గారు వ్రాస్తూ ఆయన సంఖ్యలతో బంధింపబడ్డాడట. అది చెప్తున్నాడు. నేను సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను అన్నాడు. అంటే చెరలో నుంచి ఈ పత్రికను పౌలు గారు రాస్తున్నారు. సంఖ్యలతో బంధింపబడిన వాడుగా చెరసాలలో ఉంటూ తిమోతి గారికి ఈ పత్రికను రాస్తున్నాడండి. నేను బంధింపబడి ఉన్నాను, నేను సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను, దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అన్నాడు. చూడండి, తాను చెరసాలలో ఉన్నాడు కాబట్టి తన చెరసాల గురించి చెబుతున్నాడు అంటే బాగానే ఉంది. కానీ అదే సందర్భంలో దేవుని యొక్క వాక్యం గురించి చెబుతూ దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అన్నాడు. చూడండి, దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడు అంటే పిల్లరా, అప్పటికి ఈ ప్రపంచాన్ని ఉర్రూతలూపుతున్నటువంటి మంచి ప్రసంగికుడు ఎవరయ్యా అంటే అపోస్తులైన పౌలు గారు. అపోస్తులైన పౌలు గారు పిల్లరా టాప్ 1 ప్రసంగికుడు. ప్రపంచ వరల్డ్
ప్రసంగికుడు అండి. ప్రపంచ గతిని మలుపు తిప్పిన మహానాయకుడు అండి. అంతటి మహానాయకుడిని చెరసాలలో పెడితే ఆయన యొక్క సువార్తను విని వాక్యంలోకి వచ్చి ఆయనని ఒక ధైర్యంగా చేసుకొని ముందుకు వెళుతున్నటువంటి శిష్యగణమంతా కూడా. ఎందుకంటే పౌలు గారి బ్యాచ్ లో ఆయనతో పాటు యోధులు ఉన్నారు, చాలా మంది సువార్థికులు ఉన్నారు, గొప్ప గొప్ప పనివారు ఉన్నారు. మరి ఆ యొక్క నాయకుడిని బంధించేసినప్పుడు ఆటోమేటిక్ గా వీరిలో ఒకవేళ భయం కలిగి అంత టైంనే బంధించేశారు, ఇక మన వల్ల ఏమవుతుంది అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు కానీ ఒక ఫీలింగ్లు ఏమైనా వస్తాయేమో అని ఆలోచించి, అటువంటి ఆలోచనలు ఏమైనా ఒకవేళ తలెత్తుతాయేమని ఆలోచించిన పౌలు గారు ప్రపంచ క్రైస్తవ్యానికండి ధైర్యాన్ని నూరు పోసే మాట చెప్పాడండి. ఇక్కడ అది చెప్తున్నాడు, నేను సంఖ్యలతో బంధింపబడి ఉన్నట్టుగా దేవుని వాక్యం, నన్ను బంధించవచ్చు ఈ మనుషులు, కానీ దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అన్నాడు. చూడండి, దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అన్నాడు. దేవుని పిల్లలారా, అంటే సువార్తని, దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యం అనేది బంధింపబడదా? అంటే దేవుని వాక్యాన్ని మరి బంధించగలిగే వారు ఎవరైనా ఉన్నారంటారా? అంటే వాక్యం బంధింపబడుతుందా అని ప్రశ్నించుకొని మనం ఆలోచిస్తే, ఈరోజు ఈ ప్రపంచంలో ఉండే లోకంలో మనుషులు ఎన్నింటినో బంధించారు. మనుషులు ఎన్నింటినో బంధించారండి. అడవుల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి క్రూర మృగాలను, పులులు కానివ్వండి, చిరుతపులులు కానివ్వండి, సింహాలు కానివ్వండి, ఇలాంటి క్రూర జంతువులను సైతం బంధించటం మనకు తెలుసు. వాటిని బంధించాడు, బంధిస్తూ ఉన్నాడు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో పక్షులను, ఇంకా చెప్పాలంటే ప్రతి పక్షిని బంధించగలడు, బంధించాడు కూడా. అలాగే ఎన్నో పాములు, సముద్రంలో ఉన్నటువంటి చేపలు, మహా తిమింగలాలను కూడా మనిషి బంధించటం మనం చూస్తున్నాం. మనకు తెలుసు కూడా, ఆ జియోగ్రఫిక్ ఛానల్ అని, అనిమల్ ప్లానెట్లని, అందులో చాలా బాగా చూపిస్తుంటాడు. దేవుని పిల్లరా, ఇలా అతి భయంకరమైనటువంటి క్రూరమృగాలు, అతి పెద్దమైనటువంటి తిమింగలాలు, వీటిని మాత్రమే, అంటే కంటికి కనిపించే వాటిని మాత్రమే కాకుండా, కంటికి కనిపించే వాటిని మాత్రమే కాకుండా కంటికి కనిపించని గాలి సైతం మనిషి బంధించటం మనం చూస్తున్నాం. ఉదాహరణకి హాస్పిటల్లోకి మనం వెళ్ళామనుకోండి, అక్కడ పేషెంట్ల ఆ బెడ్ల పక్కన సిలిండర్లు కనపడతాయి మనకి. ఇవేంటండి అని అడిగామనుకోండి, అవి ఆక్సిజన్ సిలిండర్లు అండి అంటారు. ఎందుకండి అంటే, పేషెంట్ ప్రాణాలను నిలవబెట్టడానికి అది ప్రాణవాయువు అండి అంటాడు. ప్రాణవాయువు అంటే ప్రాణాన్ని నిలబెట్టే గాలి, వాయువు అంటే గాలి కదా. అంటే కంటికి కనిపించని గాలిని కూడా మనిషి బంధించగలుగుతున్నాడు. మార్కెట్లో ఎన్నో రకాలైనటువంటి బంధింపబడిన గాలులు మనిషి అమ్ముకుంటున్నాడు. దొరుకుతాయండి, ఆక్సిజన్ అని, రకరకాలైనటువంటి వాయువులను బంధించి అమ్ముతున్నాడు. అలాగే స్టూడెంట్స్ ఆ కాలేజెస్, ఆ ల్యాబ్స్ లో కూడా ఎన్నో రకాలైనటువంటి వాయువులను బంధించి వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆలోచించిన దేవుని పిల్లరా, అంటే కంటికి కనిపించే వాటిని మాత్రమే కాకుండా, అతి భయంకరమైన క్రూరమైన చాలా పెద్ద వాటిని మాత్రమే కాకుండా, కంటికి కనిపించని గాలి సైతం మనిషి బంధించగలుగుతున్నాడు. అంతేకాదు, ప్రాణాంతకమైనటువంటి విద్యుత్ శక్తి, కరెంటు అంటాం మనం సింపుల్ గా, ఈ
శక్తిని కూడా మరి ఎన్నో ట్రాన్స్ఫార్మర్ల ద్వారా, పెద్ద పెద్ద పవర్ స్టేషన్ల ద్వారా మనిషి ఒక ఊరు నుంచి మరొక ఊరికి, ఒక సిటీ నుంచి మరో సిటీకి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాన్ని దాన్ని బంధించి ప్రయాణం చేయించడం కూడా మనం చూస్తున్నాం. అంటే ప్రాణాంతకమైనటువంటి, ముట్టుకుంటే మాడిపోయే విద్యుత్ శక్తిని సహితం మనిషి బంధించడం కూడా మనం చూస్తున్నాం. ఇలా ఎన్నింటిలో మనిషి తనకున్నటువంటి శక్తి సామర్థ్యాల చేత, తనకున్నటువంటి తెలివితేటల చేత, ఆ మేధో సంపత్తి చేత ఇలా అవి అని కాకుండా అనేకమైన వాటిని బంధించటం మనం చూస్తున్నాం. మరి ఇన్నింటిని బంధించిన మనిషి, కనిపించే, కనిపించని ఎన్నింటినో బంధించిన మనిషి మరి వాక్యాన్ని కూడా బంధించగలరంటారా? వాక్యాన్ని కూడా మనిషి బంధించగలడా? వాక్యాన్ని సైతం బంధించగలిగే శక్తి సామర్థ్యాలు ఈ మానవాళికి ఉన్నాయంటారా? ఆలోచించిన దేవుని పిల్లరా, అంత శక్తి, అంత సామర్థ్యం లేదా అంత టెక్నాలజీ మనిషి దగ్గర ఉందంటారా? ఒక సింహాన్ని బంధించాలి అంటే ఒట్టి చేతులతో వెళ్తే అది దొరుకుతుందంటారా? దానికి ఎంతో ప్రణాళిక, ఎన్నో సాధనాలు కావాలి. ఒక సింహము లేదా పులి అక్కడ సంచరిస్తోంది అని తెలిస్తే దాన్ని బంధించడానికి బోన్లు పెడతారు, ఎన్నో కెమెరాలను బిగిస్తాడు, వాటి అడుగుజాడలను పసిగడతాడు, లేకపోతే దాన్ని ఆ బోనున్న స్థలానికి వచ్చేటట్లుగా చేస్తాడు. ఇలా ఎన్నో విధాలుగా, ఎన్నో సాధనాలతో, ఎంతో ప్లానింగ్ తో ముందుకు వెళితేనే గాని ఒక సింహాన్ని మనిషి బంధించలేడండి. మరి వాక్యాన్ని కూడా దేవుడిచ్చాడు కదా, జంతువులని, గాలిని, విద్యుత్ శక్తిని మొదలైన వాటిని బంధించడానికి పరికరాలు ఉన్నట్లుగా మరి వాక్యాన్ని బంధించడానికి ఏమైనా పరికరాలు ఉన్నాయంటారా? ఆ శక్తి సామర్థ్యాలు మనిషికి ఉన్నాయంటారా అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే పిల్లరా, ఎందుకంటే ఆ పరికరం, సింహాన్ని బంధించడానికి ఇన్ని పరికరాలను వాడుతున్నప్పుడు మరి వాక్యాన్ని బంధించే పరికరాలు ఏమైనా ఎక్కడైనా ఉన్నాయంటారా? ఇలా మనం ఆలోచించి ఈ విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే వాక్యం అసలు మొదట ఎక్కడ ఉండింది, ఎలా వచ్చింది భూమి మీదకి, ఎందుకు వచ్చింది, వచ్చిన ఈ వాక్యం ఎంతకాలం ఉంటుంది, ఇలా ప్రశ్నించుకొని మనం ఆలోచించగలిగితే పిల్లరా, అసలు ఈ వాక్యం మొదట ఎక్కడ ఉండింది అన్నదాన్ని మనం చూడగలిగితే ఒక అద్భుతమైన మాటలో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత యోహాను భక్తుల చేత రాయిస్తూ, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. ఈ వాక్యం మొదట ఎక్కడ ఉండిందో, ఎందుకు ఈ లోకానికి వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎంతకాలము ఈ లోకంలో ఉంటుందో, ఇలా అనేక విషయాల గురించి యోహాను గారి చేత, అపోస్తలుడైన యోహాను గారి చేత దేవుడు రాయిస్తూ వచ్చాడండి. రాయిస్తూ ఈ లోకానికి రాకమునుపు వాక్యం యొక్క ప్రారంభం, దాని యొక్క ఆ స్థానం, స్థితి ఎక్కడ ఉండిందో అది ప్రారంభంలో చెబుతున్నాడు చూడండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను,
సమస్తమును ఆయన మూలంగా కలిగెను అన్నాడు. చూడండి ఏమంటున్నాడండి స్టార్టింగ్ లోనే, ఆది యందు వాక్యం ఉండెను అన్నాడు. అంటే ఆది యందు ఏముందట? ఆది అంటే ప్రారంభం అండి. ఆది యందు వాక్యం ఉండును అన్నాడు. అంటే ఆది యందు ఏముందట? వాక్యం. ఆ వాక్యం ఎక్కడుందట? దేవుని యొద్ద ఉందట. చూడండి పిల్లలు, ప్రారంభంలో వాక్యం ఉంది అంటున్నాడు. ఆ వాక్యం దేవుడి యొద్ద ఉంది అన్నాడు పిల్లలు. ఏమండి అంటే ఒకనాడు పరలోకములో దేవుని యొద్ద ఉన్నటువంటి ఈ వాక్యం, ఏమండి ఒకనాడు పరలోకంలో దేవుని యొద్ద ఉన్నటువంటి ఈ వాక్యం మరి ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చింది అంటే, ఎలా వచ్చింది అంటే, ఎందుకు వచ్చింది అని మనం జాగ్రత్తగా ప్రశ్నించుకుంటే పిల్లారా, ఈ వాక్యం ఒకనాడు పరలోకంలో ఉన్నటువంటి ఈ వాక్యం ఆ మహాలోకం నుంచి భూమి మీదకి రావటం, వచ్చినటువంటి వాక్యం ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది అంటే పిల్లారా, ఈరోజు మనందరి చేతుల్లో బైబిల్ పట్టుకొని చక్కగా మన ఇళ్లలో కూర్చొని మన స్వభాషలో చదువుకుండేటువంటి స్థితిలోనికి వచ్చిందండి ఈ వాక్యం. ఆలోచించిన దేవుని పిల్లరా, ఎక్కడ పరలోకం, ఎక్కడ ఈ భూలోకం, ఏమండి ఎక్కడ మానవ భాషలు, మానవ లిపులు, పరలోకంలో ఉన్న ఈ వాక్యం మొదట భూమి మీదికి రావటం, గ్రంథస్థం చేయబడటం, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ అవ్వటం, మన ఇళ్లలో మనం కూర్చొని చక్కగా మన చేతులతో పట్టుకొని చదువుకోవటం అనేది నిజంగా ఆలోచిస్తుంటే పిల్లారా, ఇలా ఈ పరలోకంలో ఉన్నటువంటి ఈ వాక్యం మన చేతుల్లోకి రావటం గనక ఎంత ప్రణాళిక జరిగి ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ ప్రణాళిక లేకుండానే ఈ వాక్యం మన చేతుల్లోకి వచ్చిందంటారా? ఈ అద్భుతమైన సమాచారం మన చేతుల్లోకి వచ్చిందంటే పిల్లరా, దాని వెనక దేవుని యొక్క అనాది సంకల్పం, దేవుని అనాది సంకల్పం పిల్లరా. ఎందుకంటే వాక్యం అంటే దేవుడి మనసు అండి. వాక్యం అంటే దేవుడి మనసు. ఆయన మనసులో ఎన్నైతే అనుకుంటున్నాడు మన గురించి, తన పిల్లలమైన మన గురించి ఆయన ఎన్నైతే అనుకుంటున్నాడు, అవన్నీ కూడా ఇదిగో కన్న తండ్రి నేను నా మనసులో నేను అనుకుంటున్నవి, నా పిల్లలు భూమి మీద ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా వారి బ్రతుకు దినాలను వేటితో నింపుకోవాలో, ఇవన్నీ కూడా నా పిల్లలకు నేను తెలియచేయాలి అనుకున్నాడండి దేవుడు. అలా తెలియచేయడానికి దేవుడు అనుకున్న మార్గమే వాక్యాన్ని భూమి మీదికి పంపించటం. తన యొద్దున్నటువంటి వాక్యాన్ని భూమి మీదికి పంపించాలి అనుకోవటం. మరి అలా పంపించేటప్పుడు దేవుడు ఎలా పంపించాడో ప్రారంభంలో అంటే, ఎందుకంటే పితరుల కాలానికి లిపి లేదు, భాషలు ఉన్నాయే తప్ప రాయటం తెలియదు. లిపి అక్షరాలు అనేవి మనిషికి అప్పటికి తెలియవండి. మరి ఆ కాలంలోనే దేవుడు తన వాక్యాన్ని పంపించాలి అనుకున్నాడు. మరి ఎలా పంపించాలి, ఎవరి ద్వారా పంపించాడు? మొట్టమొదటగా దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ వాక్యాన్ని మరి భూమి మీదకి ఎవరి చేత దేవుడు పంపించాడు అని బైబిల్లో మనం చదవగలిగితే పిల్లరా, తన దూతల ద్వారా పంపించాడండి. దేవదూతల ద్వారా తన వాక్కును భూమి మీద ఉన్నటువంటి తన పిల్లల దగ్గరికి పంపించాడు. నోవహు గారు మనకు తెలుసు, నోవహు గారి దగ్గరికి పంపించాడండి దేవదూతని. దేవదూత వచ్చి చెబుతుంది దేవుడి పక్షాన, ఇదిగో భూమి మీదికి జలప్రలయం రాబోతుంది, మొత్తం ఈ భూమి మీద ఉన్న వాటిని అన్నింటినీ దేవుడు తుడిచేస్తాడు, కనుక నీ కోసం నీ కుటుంబం కోసం ఒక ఓడను కట్టుకోవయ్యా అని చెప్పిందండి దేవదూత నోవహు గారితో. ఎందుకంటే తండ్రి, ఈ పాఠం మీకు, ఈ మాట నేను చెప్తున్న ఈ మాట అర్థం కావాలంటే తండ్రి అయిన దేవుణ్ణి మనుషులు చూడగలరా అనేటువంటి పాఠాన్ని మీరు విని ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రారంభం నుంచి మనుషులతో మాట్లాడింది ఎవరు అంటే
దేవుని పక్షాన దేవదూతలు వచ్చి మాట్లాడినట్లుగా ఆ పాటను మీరు చక్కగా 2 పాటలుగా మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే దేవుని స్వరాన్ని ఎవరు వినలేదు, ఆయనతో ఎవరు మాట్లాడలేదంటే ఆయన పక్షాన దేవదూతలు మాట్లాడారు పాత నిబంధన అంతా కూడా. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు. దేవుని పిల్లలారా, నోహు గారికి తన దూత ద్వారా సమాచారాన్ని పంపించి దేవుడు తన వాక్యాన్ని చూపించాడండి. ఆ తర్వాత మనం బైబిల్లో ఇంకా చదివితే అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు ఉన్నారండి విశ్వాస వ్యక్తులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీరి దగ్గర కూడా దేవుడు వాక్యాన్ని, తన ఉద్దేశాలని, తన మాటలని ఎలా పంపించాడు అంటే దేవదూతల ద్వారానే పంపించాడు. దేవదూతలు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వీరికి చెప్పేవి, దేవుని యొక్క ఆలోచనలను వీళ్ళతో పంచుకునేవండి. ఆలోచించిన దేవుని పిల్లలారా, అబ్రహాం గారితో దేవదూతలు వచ్చి మాట్లాడడం మనం చూస్తాం, యాకోబు గారితో చూస్తాం, ఇస్సాకు గారితో మనం చూస్తాం. దేవదూతలు వచ్చి వారితో సంభాషిస్తున్నట్లుగా, దేవుడి మాటలు వారితో పంచుకుంటున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. అయితే దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవదూతల ద్వారా దేవుడు పంపినటువంటి తన మాటలు ఏవైతే దేవదూతల ద్వారా తన మాటలను ఆయా వ్యక్తుల దగ్గరికి పంపించాడో అవి ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో మాత్రమే సంబంధించినవిగా మనకు కనబడతాయి. మరలా చెప్తున్నాను, దేవదూతల ద్వారా దేవుడు పంపించినటువంటి ఆ మాటలు ఒక వ్యక్తికి సంబంధించినవో ఒక కుటుంబానికి సంబంధించినవిగా మనకు కనబడతాయి. ఉదాహరణకి అబ్రహాం దగ్గరికి దేవదూతలు పంపాడు, మాట్లాడించాడు. అయితే అలా మాట్లాడిస్తూ నీ బంధువులను, నీ దేశాన్ని, ఈ సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు బయటకు వచ్చేవయ్యా అన్నాడు. పిల్లరా, అలా రమ్మన్నప్పుడు అది అబ్రహాముకు సంబంధించి మాట్లాడాడు దేవుడు. ఒక వ్యక్తికి సంబంధించిన మాట అది. ఆ తర్వాత మరలా దేవదూతలు రావటం, నీకు ఒక్కగా ఉన్నటువంటి నీ కుమారుణ్ణి ఫలానా పర్వతం మీదకి వెళ్ళి నాకు బలి చెయ్యి అన్నాడు. అది అబ్రహాం గారితో మాత్రమే చెబుతున్న మాట, అబ్రహాం గారికి మాత్రమే సంబంధించిన మాట. పిల్లరా, అబ్రహాం గారు మాత్రమే తన కుమారుణ్ణి బలియటానికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఇస్సాకు గాని తన కుమారుని బలియటం గాని, యాకోబు తన 12 మంది కుమారులలో ఎవరైనా బలియటం గాని ఇవేవి మనకు కనిపించవు. ఎందుకంటే దేవుడు వారితో అలా వారి కుమారులను బలివ్వమని చెప్పలేదు కాబట్టి. నీ కొడుకును బలివ్వు నాయన అన్నది అబ్రహాం గారికి మాత్రమే సంబంధించిన మాట. ఆలోచించిన దేవుని పిల్లలు, మీకు అర్థమవడానికి ఇవన్నీ నేను చెబుతున్నాను. ఏమండి, అంతవరకు వ్యక్తుల దగ్గర దేవతల ద్వారా పంపించిన మాటలు వ్యక్తులకి, కొన్ని కుటుంబాలకు మాత్రమే సంబంధించినవిగా మనకు కనబడతాయి. ఆ తర్వాత మోషే గారి కాలం వచ్చింది. పిల్లలు, మోషే గారి కాలం వచ్చేటప్పటికి మోషే గారితో కూడా కొన్ని మాటలు చెప్పబడ్డాయి. పిల్లరా, మరి మోషే గారు కూడా రండి, మరి నోవహు గారికి దేవుడు చెప్పాడు కదా ఓడగట్టమని, కాబట్టి అది దేవుడి మాట. మరి నేను కూడా ఇప్పుడు ఓడ కడతానని చెప్పి ఆయన కూడా ఒక పెద్ద ఓడ కట్టడం స్టార్ట్ చేశాడు అనుకోండి. మోషే గారు కూడా ఒక పెద్ద ఓడ కట్టడం స్టార్ట్ చేశాడు అనుకోండి. పిల్లరా, ఏమండి, అప్పుడు మనమంతా ఏమనుకుంటామండి? నవ్వుకోరా, ఇది చెండి ఈయన దేవుడు ఏం చెప్పాడో అది పట్టించుకోకుండా నోవహు ఓడగట్టాడనేసి ఈయన కూడా ఓడగట్టడానికి సిద్ధపడిపోయాడు అనుకుంటాం. ఏమండి, అంతవరకు వ్యక్తులకు, కుటుంబాలకు మాత్రమే చెప్పినటువంటి దేవుడు దేవదూతల ద్వారా మోషే గారి కాలం వచ్చేసరికి అండి, ఇక ఒక వ్యక్తితోనో ఏమండి ఒక కుటుంబంతోనో మాట్లాడటం లేదు. ఇక అంతకు ముందు దేవదూతల ద్వారా ఒక వ్యక్తితోనో ఒక కుటుంబంతోనో మాట్లాడినటువంటి దేవుడు మోషే గారి కాలం వచ్చేటప్పటికి, మోషే గారి టైం వచ్చేటప్పటికి పిల్లరా, మరి ఒక జనాంగంతోనే మాట్లాడడం మనం చూస్తుంటాం. ఒక జనాంగంతోనే మాట్లాడతారు డైరెక్ట్ గా. ఆలోచించండి, కొన్ని లక్షల మంది జనాంగం వారు కూడా, 100, 1000 కాదు, కొన్ని లక్షల మంది
జనాంగంతో మాట్లాడడం మనం బైబిల్లో చదువుతామండి. అలా జనాంగంతో మాట్లాడుతూ పిల్లరా తన వాక్యాన్ని మరి రాతి పలకల మీద మొట్టమొదటిగా తన వాక్యాన్ని ప్రపంచ చరిత్రలోనే దేవుని యొక్క వాక్యం మరి రాయబడినటువంటి సందర్భం మనం చూస్తాం. రాతి పలకల మీద తన వాక్యాన్ని రాసి మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకు తెలియచేయపోనాయనని 2 రాతి పలకల నుంచి పంపించాడండి. అలా పంపించినప్పుడు అండి మోషే గారు ఆ సీనాయి పర్వతం దిగి వచ్చేటప్పటికి మరి ఇక్కడ ఇశ్రాయేలీలు ఏమి చేస్తున్నారో మనకు తెలుసు. ఒక దూడం చేసుకొని చేయకూడని కార్యక్రమాలను చేశారండి. అప్పుడు దేవుడికి బాగా కోపం పుట్టించే కార్యక్రమం చేశారు. అప్పుడు మోషే గారు వచ్చి వారి పరిస్థితిని చూసి కోపం తట్టుకోలేక తన చేతుల్లో ఉన్నటువంటి 2 రాతి పలకలను ఏం చేశాడు? బద్దలు కొట్టేశాడండి. ఆ 2 రాతి పలకలను బద్దలు కొట్టేశాడు. ఆ సందర్భాన్ని ఒకసారి చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనం చూడండి. నిర్గమకాండం 32:15 అక్కడ ఏమంటాడు చూడండి. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఏమండి అలాగా ఎందుకు మనం చదివినట్లయితే పిల్లరా ఆ 2 రాతి పలకలను బదులు కొట్టేసాడు మోషే గారు. 2 పక్కల రాశాడంటే దేవుడు. 2 రాతి పలకలకి ఇరు పక్కల రాసి మోషే గారికి ఇస్తే ఇశ్రాయేలు చేసినటువంటి ఆ ద్రోహ కార్యాన్ని బట్టి మోషే గారు 2 రాతి పలకల్ని పగలగొట్టేస్తారండి. రాతి పలకలు పగలగొట్టేస్తారు. రాతి పలకలు పగలగొట్టబడిన తర్వాత ఎలాగూ నేను ఇచ్చాను, నా కుమారుడు పగలగొట్టేశాడు, పోతే పోయి నేను దేవుడు ఊరుకోలేదండి. మరలా ఏం చేశాడు తెలుసా 34 మొదటి వచనం చూడండి. నిర్గమకాండం, అదే నిర్గమకాండం 34వ అధ్యాయం మొదటి వచనం. జాగ్రత్తగా వినాలి మీరు. నిర్గమకాండం 34వ అధ్యాయం మొదటి వచనం. అది ఎవరో ఏదో వాట్సాప్ ఏదో ఆపరేట్ చేస్తున్నట్టున్నారు. ఓకేనా? నిర్గమకాండం 34:1 మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను అన్నాడు. చూడండి పిల్లరా, దేవుడు ఏం చెప్తున్నాడండి? ఆయన మొదటి నీకు రాతి పలకలు ఇస్తే పగలగొట్టావు కదా, అలాంటి 2 రాతి పలకలను మరలా నువ్వు రెడీ చేసుకుని అయినా వాటి మీద నా మాటలను నేను మరలా నీకు ఇస్తాను అని చెప్పాడు. జాగ్రత్తగా వినాలి పిల్లరా. ఏమండి మోషే గారు అలాగా రెడీ చేయటం, దేవుడు మరలా తన మాటలు దాని మీద వ్రాయటం. ఏమండి ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పిల్లరా, బాగా ఆలోచించగలిగితేనండి ఒక్కసారి పాడు చేస్తున్నటువంటి ఆ పలకలని, పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వారు పోగొట్టుకున్నారు అని అలాగే ఉంచకుండా దేవుడు మరలా ఏం చేశాడండి? మరలా 2 రాతి పలకల మీద మొదట ఎలాగైతే ఇచ్చాడో అంతే పరిశుద్ధంగా మరలా వారికి అనుగ్రహించాడండి. ఎందుకు అనుగ్రహించాడు అని మనం ఆలోచించగలిగితే పిల్లరా, దేవుని యొక్క ఆలోచనలు, నా మాటలు నా పిల్లల చేతుల్లో ఉండాలి. నా ఉద్దేశాలు వారు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, వారి బ్రతుకులు ఎలా కొనసాగాలో, ఏమండి ఇవన్నీ కూడా తన మనసులో ఉన్నటువంటి ఈ మాటలన్నీ కూడా తన పిల్లల దగ్గరికి చేర్చాలి అనుకున్నది దేవుని సంకల్పం అండి. తన పిల్లల దగ్గరికి చేర్చాలి అన్నది దేవుని యొక్క సంకల్పం పిల్లరా. అందుకే చూడండి, ఒకసారి ఆ మాటలను పగలగొట్టేసుకున్నా మరలా వాటిని దేవుడు ఇవ్వటం అనేది మనం చూస్తాం. ఎందుకంటే తన మాటలు తన పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ఏమండి మోషే గారి సందర్భంలో చూసాం కదా, మోషే గారి సందర్భంలో ఏ మాటలన్నీ చూసాం కదండి. ఇలాంటి సందర్భమే మరొక సందర్భం బైబిల్లో మనకు కనబడుతుంది. ఇలాంటి సందర్భమే కనబడుతుంది మరొకటి. ఉందా ఇలాంటి సందర్భం? చూడండి, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి పిల్లరా. ఇర్మియా గ్రంథం 36:23 చూడండి అన్న. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనాన్ని జాగ్రత్తగా చూడగలిగితే
ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం ఏమండి 23వ వచనం చూడండి. యహూది 3-4 పుటలు చదివిన తర్వాత ఏమండి, యహూది అంటే ఒక ఆయనండి 3-4 పుటలు అంటే పేజీలండి చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను. చూసారండి, ఇంతకేంటిది? 21 చూడండి. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా, అంటే వాక్యం అండి, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు ఇర్మియా గారి ద్వారా రాయించి గ్రంథస్థం చేయించి ఆ పుస్తకాన్ని యూదా రాజుకు పంపిస్తే యెహోయాకీము అండి, యూదా రాజు, అతను ఏం చేశాడంటే యెహూది అనే ఆ పుస్తకాన్ని చదువుతుంటే అలా చూసి తన దగ్గర చాకు తీసుకుని ఆ పుస్తకాన్ని ముక్కలుగా కోసి చలి కాచుకుంటున్నటువంటి ఆ కుంపటి ఏదైతే ఉంటుందో ఆ కుంపట్లో పడేసాడండి, కాల్చేసాడటండి. అంటే ఆ వాక్యం అనేది లేకుండా చేయాలనుకుని కాల్చి పడేసాడండి యూదా రాజు అండి యెహోయాకీము. ఏమండి, అలా కాల్చేసాడు కదా, కాల్చేసాడంగా పోనీ లేనుకొని దేవుడు విడిచిపెట్టాడా? వదిలేశాడంటే లేదండి, వదిలేదండి. మరలా దేవుడు అదే వాక్యాన్ని వ్రాయించటం మన బైబిల్లో చూడగలం. అదే 36వ అధ్యాయం కిందికి 32కి రండి, అక్కడ ఉంటుంది. 32వ వచనానికి రండి. 36 ఇర్మియా గ్రంథం 32. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడకు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నింటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను అన్నాడు. చూడండి దేవుని పిల్లలు, ఏమండి, సేమ్ మోషే గారి కాలంలో జరిగిన సందర్భంలో ఆయన ఉంది కదండి. అక్కడ మోషే గారు మాటలు పగలగొట్టేశాడు, దేవుడు మరలా ఇచ్చాడు. ఇక్కడ ఈ రాజు ఆ గ్రంథాన్ని కాల్చివేశాడు, దేవుడు మరలా దాన్ని వ్రాయించి మరికొన్ని మాటలను కూడా అందులో చేర్చి ఇర్మియా గారి ద్వారా భద్రము చేయించటం జాగ్రత్తగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. పిల్లలు మీరు ఆలోచించండి, ఎందుకు దేవుడు తన మాటలను తన పిల్లలు పోగొట్టుకున్న ప్రతిసారి, లేదా తన పిల్లలు పగలగొట్టుకున్న, చించి వేసుకున్న, కాల్చి వేసుకున్న, వృధా చేసుకున్న ప్రతిసారి మరలా వాటిని అదే పనిగా గ్రంథస్థం చేయించి జాగ్రత్తగా తన పిల్లల చేతుల్లో పెడుతున్నాడు? ఆలోచించండి పిల్లలు. ఎందుకంటే తన పిల్లలు ఎలా బ్రతకాలో, మన బ్రతుకులు భూమి మీద ఎలా ఉండాలో, ఏమండి, అవన్నీ కూడా తన వాక్యం ద్వారా మాత్రమే మనకు తెలుస్తాయి. తన వాక్యం ద్వారా మాత్రమే మనకు తెలుస్తాయి దేవుని పిల్లల. అందుకేనండి ఎక్కడే గాని దేవుడు తన మాటలను తప్పికొని ఇవ్వట్లేదు. చూడండి, తన మనసు తన పిల్లలకు తెలియచేయాలన్నటువంటి ఆలోచనతోనండి దేవుడు తీసుకుంటున్నటువంటి ఆ శ్రద్ధను చూడండి దేవుని పిల్లరా. ప్రతిసారి అపవాది ప్రయత్నిస్తూనే ఉంది దేవుడి మాటలు దేవుడి పిల్లలకు చేరకూడదు అని. దేవుడి మాటలు దేవుడి పిల్లలకు చేరకూడదు, దేవుని వాక్యం దేవుడి పిల్లలకు చేరకూడదు అని వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు తెలుసా పిల్లరా. మోషే గారికి అండి ఆ ఇన్సిడెంట్ చూడగానే కోపం రేపాడు, కోపం బద్దలు కొడిచాడండి మోషే గారు. ఇంకా వీడంటారా యెహోయాకీము అనేవాడు, వాడు ఎలాగో దయ్యంలో ఉన్నాడు. వాడేం చేశాడు, కత్తితో చించి పుటంలో దాంట్లో వేసి కుంపట్లో కాల్చి పడేశాడటండి. మనుషులకు దేవుడిచ్చిన వాక్యాన్ని అదే మనిషి చేత నాశనము చేయించాలి అని, ఏమండి, దాన్ని మనుషులకు చేరకుండా బంధించాలి అని, లేకుండా చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు అండి సాతానుగాడు చేశాడండి. వాడు అలాంటి ప్రయత్నాలు చేస్తున్న ప్రతిసారి అండి దేవుడు ఊరుకోక మరలా వాక్యాన్ని పిల్లరా దేవుని పిల్లల దగ్గరికి చేర్చటం మనం చూడగలం. దేవుని పిల్లల దగ్గర చేర్చటం మనం చూడగలం పిల్లలు. ఇలా ఎన్నో సందర్భాలు మీరు పాత నిబంధనలు మీరు చదువుతున్నప్పుడు ఎన్ని ఆటంకాలు, ఎన్ని సంఘటనల్లో దేవుడి వాక్యం దేవుడి పిల్లల దగ్గరికి చేరకుండా, వారికి తెలియకుండా ఉండాలి, వారి చేతుల్లో లేకుండా చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు సాతానుగాడు చేయటం, వాటన్నిటిని దేవుడు అధిగమింప చేయటం మనం చూడగలం. ఆలోచించండి పిల్లరా, వాడు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని దేవుడు చిత్తుగా చేశాడండి. చిత్తుగా చేసి పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని తన పిల్లల చేతుల్లోకి చక్కగా పంపటం మనం చూడగలం.
ఇక కొత్త నిబంధనలోకి మనం రాగలిగితే, నూతన నిబంధనలోకి మనం రాగలిగితే పిల్లరా, ఎందుకంటే నూతన నిబంధన అంటే సంపూర్ణమైనటువంటి నిబంధన కదండి, పరిపూర్ణంగా దేవుడి మాటలు వచ్చినటువంటి నిబంధన కదా పిల్లరా. మరి పరిశుద్ధమైనటువంటి జ్ఞానం సంపూర్ణంగా ఉన్నటువంటి నిబంధన క్రొత్త నిబంధన. మరి క్రొత్త నిబంధనలు అదేది ఏంటి, అదేది ఏదో మీరు ఫేస్బుక్ ఏవేవో ఆపరేట్ చేస్తున్నట్టున్నాను. ఎవరు అక్కడ, ఎవరండి చేస్తున్నారు అదంతా? ఏదన్నా మంచి కోసం, ఉపయోగం కోసం చేస్తున్నారా? డిస్టర్బ్ లేకుండా చూసుకోండి నాయన. ఏమండి, ఇక మనం నూతన నిబంధనల గురించి ఆలోచించగలిగితే ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఆల్రెడీ చదివాం మనం. 14వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఆల్రెడీ చదివాం. 14వ వచనం, ఎందుకంటే ఆది యందు వాక్యం ఉంది కదా, వాక్యం దేవుడే ఉంది, దేవుని యందు వాక్యం ఉంది, ఈ మాట చదివాం. 14వ వచనానికి మనం వస్తే, ఆది యందు దేవుని యొద్ద పరలోకంలో ఉన్నటువంటి ఆ వాక్యము మరి మొదటి శతాబ్ద కాలం అయ్యేటప్పటికి ఎక్కడికి వచ్చిందో చెప్తున్నాడు చూడండి. ఆ వాక్యము 14 యోహాను సువార్త 1:14, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఏమంటున్నాడండి? ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అన్నాడు చూడండి. ఒకనాడు వాక్యంగా పరలోకంలో ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరాన్ని ధరించి ఎక్కడికి వచ్చాడంటే, వాక్యం శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చి మన మధ్య నివసించిందంటే ఆయన యేసుక్రీస్తు. వాక్యం శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చి మన మధ్య నివసించను అన్నాడు. పరిపూర్ణమైనటువంటి వాక్యం అంటున్నాడు చూడండి పిల్లల. యేసుక్రీస్తు వారి యొక్క రాక అనేది భూమి మీదకి వచ్చిన తర్వాత సర్వపరిపూర్ణుడు కదండి ఆయన. వాక్యం కాదండి, ఆయనే వాక్యం కదండి. భూమి మీదకి వచ్చాడండి, డైరెక్ట్ గా వాక్యమే భూమి మీదకి వచ్చింది ఇక శరీరాన్ని ధరించి. అప్పుడేమైనా ప్రశాంతంగా ప్రజలకు వాక్యం వినిపింపజేసే కార్యక్రమం ఏమైనా రూపొందించారంటే అది కూడా లేదండి. యేసుక్రీస్తు వారు, వాక్యమైన యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించి భూమి మీదకి రాగానేనండి, అపవాది ఏం చేశాడండి, ఈ వాక్యాన్ని భూమి మీదకి లేకుండా చేయాలి, వాక్యం దేవుడి ప్రజలకు అందకుండా చేయాలని అంతవరకు ఎన్నో ప్రయత్నాలు పాత నిబంధనలు చేసి విఫలమైన వీడు ఇక డైరెక్ట్ వాక్యమే శరీరాన్ని ధరించి వచ్చింది కాబట్టి దీన్ని తీసేస్తే ఇక మొత్తం పోతుందని ఆలోచించేవాడు ఏం చేశాడటండి, యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచే వాడు తలపెట్టిన ప్రయత్నాలు మనకు తెలుసు. పుట్టగానే ఆయన్ని తీసేయాలనుకున్నాడు. వెంటనే హేరోదులకు దూరి ఏం చేశాడు, 2 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ చంపిపడైనటువంటి ఒక ఆజ్ఞనిచ్చాడండి ఆ యెరూషలేము పరిసర ప్రాంతంలో. ఆలోచించిన దేవుని పిల్లలారా, అపవాదిగాడు దేవుడు తన పిల్లలకి వాక్యాన్ని ఇవ్వాలనుకుంటున్న ప్రతిసారి వాడు వాక్యాన్ని బంధించడానికి, లేదా వాక్యాన్ని అడ్డుకోవటానికి, లేదా వాక్యం అనేది ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఉండటానికి వాడు చేస్తున్న ప్రయత్నాలు, పన్నాగాలు, పడుతున్న కుయుక్తులు ఎలాగున్నాయో మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారి తల్లిగర్భం నుంచి బయటపడగానే మొగ్గలో ఉన్నప్పుడే తుంచేయాలి అనుకున్నాడు. ఎందుకంటే ఆయన తుంచేస్తే ఈ మహాజ్ఞానం అనేది ప్రజలకు అందకుండా పోతుంది అని ఆలోచించండి పిల్లలారా. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. 1వ అధ్యాయం అదే యోహాను సువార్త 18వ వచనం చూడండి, ఒక మాట అంటాడు. యోహాను సువార్త 1:18 ఒక మాట అంటాడు చూడండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునను అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచాడు. అంటే కన్న తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు నోరు విప్పి మాట్లాడాడంటే ప్రపంచానికి దేవుడు అర్థమైపోతాడండి. ప్రపంచానికి దేవుడు అర్థమైపోతాడు పిల్లరా. ఈ పరిస్థితులు జరగకుండా ఉండాలని వాడు చేయని ప్రయత్నాలు లేవు సాతానుగాడు. ఎన్నో ప్రయత్నాలు యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి. ఆయన అలా బాప్తిసం తీసుకున్నాడా? అలా బాప్తిసం తీసుకోగానేనండి ఆయనను అరణ్యానికి తీసుకెళ్ళిపోయేటండి. ఎందుకు? ఆయన పడగొట్టడానికి, శోధనల చేత యేసుక్రీస్తును పడగొట్టడానికి అలాగా అరణ్యానికి తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆయన ప్రజల దగ్గరకు వచ్చేటప్పుడు అప్పుడేమైనా ప్రశాంతంగా ఏమైనా వాక్యాన్ని యేసుక్రీస్తు వారు చెప్పుకునేటట్లుగా ఏమైనా పరిస్థితులు ఉన్నాయా? అక్కడైనా నెమ్మది అని ఉంచాడు అపవాదిగాడు? ప్రతిరోజు ఆటంకాలేనండి. యూదుల వల్ల ఆటంకాలు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు
వీరందరి వలన ఎన్ని ఆటంకాలు ఏర్పడ్డాయో మీరు ఆలోచించండి పిల్లరా. మనశ్శాంతిగా చెప్పనిచ్చేవారు కాదు, బండ్రోతులు పంపేవారు అరెస్ట్ చేయమని చెప్పి. చంపాలని చూస్తున్నారు యేసుక్రీస్తు వారిని. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని చంపాలని ట్రై చేశారండి వారు. దేవుని పిల్లరా, అంటే ప్రతి చోట అడుగడుగున ఆటంకాలు కల్పించడం, అంటే వాక్యాన్ని ప్రజల యుద్ధకి వెళ్లకుండా బంధించాలి అని, అడ్డుకోవాలి అని సాతానుగాడు మనుషుల్లో దూరి చేయించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు వాటిని అన్నిటినీ కూడా చిత్తు చేస్తునండి యేసుక్రీస్తు ప్రభువుల వారండి ప్రజల దగ్గరికి వెళ్ళేటట్టుగా దేవుడు చేశాడండి. ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా యేసుక్రీస్తు వారు మహాజ్ఞానాన్ని మాట్లాడటం బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఆ తర్వాత వచ్చినటువంటి అపోస్తులు, వారి ద్వారా కూడా పిల్లరా దేవుడు వాక్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చిన శిష్యులు కానివ్వండి, అపోస్తులు వారు తర్వాత వచ్చిన శిష్యులు కానివ్వండి, ఈ భక్తులు కానివ్వండి, ఏమండి వీరందరి ద్వారా దేవుడు ప్రజల దగ్గరికి మొదటి శతాబ్ద కాలంలోనే ఈ సర్వసత్యాన్ని వెళ్ళేటట్టుగా చేశాడు. వారి చేత గ్రంథస్థం కూడా చేయించడం మనం చూడగలం. అంటే పాత నిబంధన నుంచి కొత్త నిబంధన క్రీస్తు వచ్చిన తర్వాత కూడా వాడు ఆటంకాలు కలిగించడం, వాక్యాన్ని బంధించాలనుకోవటం, అపోస్తుల కాలంలో శిష్యుల కాలంలో కూడా వాక్యాన్ని బంధించాలనుకోవటం, కానీ వాడు వాక్యాన్ని ఎక్కడ కూడా బంధించలేకపోవటం కూడా బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంటుంది. దేవుని పిల్లరా, అంతటితో వాడి ప్రయత్నాలు ఏమైనా ఆపాడా అపవాదిగాడంటే అంతటితో ఆ ప్రయత్నాలు ఆగలేదండి. ఆ తర్వాత మొదటి శతాబ్దం గతించిన తర్వాత పిల్లరా, మొదటి శతాబ్దం అయిపోయిన తర్వాత మరి ఈ బైబిల్ అనేటువంటి మహాజ్ఞాన గ్రంథం ఎవరి చేతుల్లోకి వెళ్ళింది అంటే ఆర్సియం వారి చేతుల్లోకి వెళ్ళిందండి. రోమన్ క్యాథలిక్లు తెలుసు కదా, ఇప్పటికి ఉన్నారు పోపులు అంటారు, పోపు. ఆర్సియం వారి చేతుల్లోకి, రోమన్ క్యాథలిక్ చేతుల్లోకి బైబిల్ వెళ్ళిపోయిందండి. అంతేనండి, వారి చేతుల్లోకి ఎప్పుడైతే బైబిల్ వెళ్ళిపోయిందనండి, సేవ, ఆరాధన, చర్చి అని చెబుతూ జాగ్రత్తగా వాక్యం ప్రజల యుద్ధకు వెళ్లకుండా కొన్ని వందల సంవత్సరాల పాటు అండి అలాగా పెట్టేశారండి. వాళ్ళు మూత పెట్టేశారండి. ఆలోచించిన దేవుని పిల్లరా, జాగ్రత్తగా అపవాది ఆర్సియం వారిలో దూరం ఏం చేసిందంటే వాక్యాన్ని ప్రజల చెంతకు వెళ్ళనివ్వకుండా అది స్టాప్ చేసింది. కాదు, వాక్యమైతే చేతుల్లో ఉంది కానీ, వాక్యమైతే వారి చేతుల్లో ఉంది కానీ అందులో ఏం రాయబడి ఉందో కాకుండా అందులో ఒకటి ఉంటే మరొకటి చెప్పడం స్టార్ట్ చేశారు వాళ్ళు. అప్పుడు దేవుడు ఏమైనా ఊరుకున్నాడా? ఊరుకోలేదండి దేవుడు. ఎందుకంటే వాక్యం అనేది ప్రజల చేతుల్లో ఎల్ల వేళలో ఉండాలి అన్నది దేవుని అనాథ సంకల్పం. అందుకే దేవుడు ఏం చేశాడు, మార్టిన్ లూథర్ అనే ఒక మంచి భక్తుని గుర్తించాడు, ఒక మహానాయకుని గుర్తించాడంటే మార్టిన్ లూథర్ గారు. అంతకు మునిపే ఒక 40 సంవత్సరాలు 40 సంవత్సరాల మునిపే జాన్ గూటెన్బర్గ్ అనేటువంటి మరొక ఆయన గుర్తించాడు. జాగ్రత్తగా ఆయన అక్షయంత్రాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వచ్చాడండి మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారు రావటం ఆర్సియం వారి యొక్క కబంధ హస్తాల్లో చేతుల్లో నుంచి, వారి కబంధ హస్తాల్లోంచి, ఆ ఇనుప సంఖ్యలు లాంటి వారి కబంధ హస్తాల్లోంచి బద్దలు కొట్టి దేవుడి వాక్యాన్ని, సత్యాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. అప్పటికే ఇంకా ప్రింటింగ్ యంత్రం ఉంది కాబట్టి, అక్షయంత్రం ఉంది కాబట్టి వెంటనే ఏం చేశాడు, ప్రింటింగ్ ఏం చేశాడండి, లాటిన్ భాషలోకి తిరిగించడం, ప్రింటింగ్ యంత్రం కనుగొనడం, అంతకు మునిపే దాన్ని ప్రింట్ వేయించటం. అపవాదిగాడు ఎంతైతే వాడు వాక్యాన్ని బంధించాలనుకున్నాడో దేవుడు విశ్వవ్యాప్తం చేశాడండి వాక్యాన్ని. లాటిన్ భాషలో ప్రింటింగ్ యంత్రం ద్వారా ముద్రింపబడినటువంటి బైబిల్ గ్రంథం ప్రారంభిస్తే ఆ తర్వాత ఇంగ్లీష్ అని, గ్రీక్ అని ఎన్ని భాషలు ప్రపంచంలో ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు ఆలోచిస్తారండి, ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన భాషల్లోకి ఒక రికార్డు స్థాయిలో దేవుడు ఎంతైతే అపవాది దాన్ని ముయించాలనుకున్నాడో అంత విస్తృతం చేయటం మనం చూడగలం. ఆలోచించండి దేవుని పిల్లరా, అంచెలంచెలుగా వాడు వాక్యాన్ని వాడు అట్టి పెట్టాలనుకోవటం, దాన్ని బంధించాలనుకోవటం, దేవుడు వాడు అనుకున్న దానికంటే 100 రెట్లు దాన్ని విస్తృతపరచడం మనం చూసాం. ఆలోచించిన దేవుని పిల్లలు, మన భారతదేశం గురించి కూడా మనం ఆలోచిస్తారండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ప్రింటింగ్ యంత్రం ద్వారా బైబిల్ అనేది ప్రింటింగ్ చేయబడి ప్రపంచమంతా అలుముకుంటుందో ఆ టైంలో బ్రిటిష్ వారి చేతుల్లోకి ప్రపంచ అధికారం రావటం, వారి యొక్క చేతుల్లోకి అధికారం వచ్చిన తర్వాత మిషనరీలు, ఎందరో మిషనరీలు అనేదండి ప్రపంచవ్యాప్తం అయిపోయారండి. మిషనరీలు ప్రపంచవ్యాప్తం అయిపోయారు. మన ఇండియా కూడా ఎక్కడో చెప్పుల గుడి కూడా ఒక ఆయన ఇంగ్లాండ్ లో విలియం కేరీ అని ఒక ఆయన వచ్చాడండి, ఆ కలకత్తా ప్రాంతంలో పశ్చిమ బెంగాల్కి వచ్చి భారతదేశంలో ఉన్న అనేకమైన భాషల్లోనికి బైబిల్ తిరిగించి వాక్యాన్ని భారతీయుల చేతులు పెట్టి వెళ్ళిపోయండి ఆయన. ఆలోచించండి దేవుని పిల్లరా, ఎక్కడే కానీ ఇలా ప్రపంచ చరిత్ర అంతా మీకు ఎందుకు మీ కళ్ళ ముందు తీసుకుని వస్తున్నాను,
ఈ చరిత్ర అంతా ఎందుకు మీకు కళ్ళముగు తీసుకుని వస్తున్నానంటే పిల్లరా, ప్రారంభంలో మోషే గారి చేతుల్లోకి 10 ఆజ్ఞలుగా బైబిల్ వచ్చినప్పటి నుంచి, దేవుడి వాక్యం, దేవుడి మాటలు వచ్చినప్పటి నుంచి నేటి వరకు జాగ్రత్తగా గమనిస్తారండి. ఎక్కడే గాని వాక్యం బంధింపబడటం అనేది ఎక్కడే గాని జరగలేదండి. అపవాది ఎంత ప్రయత్నించినా వాడు యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు బద్దలు కొట్టి ఏమండి దేవుని పిల్లల చేతుల్లోకి తన మాటలను తెచ్చి పెట్టడం మనం చూడగలం. ఆలోచించండి దేవుని పిల్లరా, ఇది అపవాది ప్రారంభం నుంచి దేవుడి మాటలను అడ్డుకోవాలనుకోవడం. దేవుడు ఎక్కడే గాని రాజీ పడకుండా అది అడ్డేసిన ప్రతిసారి అంతకు 100 రెట్లు ప్రపంచవ్యాప్తం చేయటం ప్రపంచ చరిత్రను చూస్తున్నప్పుడు మనకు కనబడుతున్నటువంటి సందర్భాలు. ఆలోచించిన దేవుని పిల్లరా, ఏమండి క్రీస్తును చంపాలనుకున్నా, అపోస్తలులను చంపాలనుకున్నా, ఏమి చేసినా వాక్యం మాత్రం విశ్వాసం అయిపోయింది. ఈ చరిత్ర అంతా తెలిసినటువంటి పౌలు గారు గత చరిత్ర అంతా కూడా మనసులో పెట్టుకొని రాస్తున్న మాటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఒకసారి తీయండి. పౌలు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏం రాస్తున్నాడు చూడండి. ఎందుకంటే చరిత్రను ఎరిగినవాడు కదండి, చరిత్రను ఎరిగినవాడు కదా అపోస్తలుడైన పౌలు గారు. రాస్తున్నాడు చూడండి. నేను నేరస్తుడనై ఉన్నట్టు, వాస్తవానికి ఆయన ఏ నేరం చేయలేదండి, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అన్నాడు చూడండి. అదంతా మనసులో పెట్టుకొని రాస్తున్నాడు. ఏమంటున్నాడు? పౌలని నేను బంధింపబడి ఉన్నను. ఈ దయ్యం, ఈ అపవాదిగాడు మనుషులను రేపి నన్ను బంధించగలడేమో గాని దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అన్నాడు చూడండి దేవుని పిల్లరా. ఏమండి దేవుని వాక్యము బంధింపబడలేదు అన్నాడు చూడండి. ఎందుకంటే దేవుడి వాక్యానికి ఒక శక్తి ఉందండి. దేవుని వాక్యము బంధింపబడలేదు అంటున్నాడంటే, అంటే ఎవరు బంధించలేనంత శక్తి కలిగిందా దేవుడి వాక్యం? ఏమండి అంటే అంత విశేషమైనటువంటి శక్తి సామర్థ్యాలు వాక్యానికి ఉన్నాయండి? ఉన్నాయండి. ఎందుకంటే పిల్లరా, కంటికి కనిపించని గాలిని, కంటికి కనిపించే ఎన్నో క్రూర మృగాలని, మనుషులను 10ల సంఖ్యలో ఒక ట్రిప్పుకు మింగివేయగలిగినటువంటి అతిపెద్ద తిమింగలాలను బంధిస్తూ ప్రాణాంతకమైనటువంటి విద్యుత్ శక్తిని సైతం బంధించగలిగినటువంటి ఈ మనిషి పిల్లరా, వాక్యం దగ్గరికి రాగానే ఎన్ని తరాలు, 100ల తరాలు గడుస్తున్నా వాక్యాన్ని బంధించలేకపోతున్నాడు అంటే పిల్లరా, అంటే వేటికి లేనటువంటి శక్తి సామర్థ్యాలు వాక్యానికి ఉన్నాయా అని మనం ఆలోచిస్తే నిజంగా వాక్యం పవర్ ఏంటో మనకు తెలియాలండి. ఇప్పుడు వాక్యానికి ఉన్నటువంటి పవర్, ఎందుకంటే అన్నిటిని మనిషి బంధించగలుగుతున్నప్పుడు వాక్యాన్ని బంధించలేకపోతున్నాడు అంటే వాక్యానికి ఉన్నటువంటి పవర్ ను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పిల్లరా, ఒక సింహాన్ని బంధించాలి అంటే ఒత్తి చేతులతో వెళ్ళిపోయామనుకోండి, ఖాళీ చేతులతో దాన్ని బంధించడానికి వెళ్ళిపోయామనుకోండి, మరి ఏమైనా ఉంటుందాక చిత్తు చేసేది, దాన్ని బద్దలు చేసేదాన్ని మనిషిని. అందుకేనండి దాన్ని బంధించడానికి కావలసినటువంటి ఎన్నో ప్రణాళికలతో, ఎన్నో వస్తు సామగ్రితో మనిషి వెళ్తాడు పిల్లరా. ఇది మనకు అర్థమవుతున్నప్పుడు ఇప్పుడు వాక్యాన్ని కూడా మరి మనిషి బంధించాలి అంటేనండి, వాక్యాన్ని బంధించాలి అంటే మరి దానికి ఎంత బలం ఉందో తెలియక, ఒక సింహాన్ని బంధించడానికి వెళ్ళేటప్పుడు సింహం ఏంటో, దాని బలం ఏంటో, ఎలా బంధిస్తే అది దొరుకుతుందో, ఏమంటే ఎన్నో ఆలోచించుకుంటాడు. అయినా ఒకసారి వాళ్ళు పన్నాగలిపి లేపి మరొక రీతిలో దాన్ని పడుతుంటాడు. కంటికి కనిపించే ఒక బలమైనటువంటి సింహాన్ని గురించి ఇంత ఆలోచించినప్పుడు మరి వాక్యమును బంధించాలి అంటే, వాక్యాన్ని బంధించాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మొదట వాడికి ఏం తెలియాలి? వాక్యము యొక్క పవర్ ఏంటో తెలియాలి. వాక్యానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటో మనుషులకు అర్థం అవ్వాలి, పిల్లలు తెలియాలి. మనిషి అప్పుడు కదా బంధించగలుగుతాడు. ఇంతకు వాక్యానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి అని మనం ఆలోచిస్తే దేవుని పిల్లరా, వాక్యం అనేది చాలా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్ వాక్యం.
మనం ఏమనుకున్నారంటే ఈ ప్రజలు వాక్యాన్ని అడ్డుకోవాలి, వాక్యాన్ని బంధించాలి, సువార్త ప్రకటింపబడకుండా చెయ్యాలని ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే అనుకుంటున్నాడో ఆ మనిషి ఏమనుకున్నాడంటే వాక్యం అంటే ఈ పేపర్ల మీద రాయబడిన మాటలు అనుకున్నాడండి. దీన్ని చించేస్తేనో, ఎందుకంటే యెహోయాకీం ఏం చేశాడు, పుస్తకాన్ని తీసుకెళ్తే దాన్ని ఖచ్చితంగా చించేసి కాల్ చేశాడు, అయిపోయిన తర్వాత అనుకున్నాడు. పిచ్చాడు పాపం. ఏమండి, అదే పిచ్చి ఈ రోజు మనుషులకు ఉంది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అదే పిచ్చి ఆలోచనతో పేపర్లు దించేస్తేనో, ప్రింటింగ్ కాకుండా అడ్డుకుంటేనో వాక్యాన్ని బంధించవచ్చు అనుకుంటున్నారు. దేవుని పిల్లలారా, వాక్యం అంటే ఈ పేపర్ల మీద ఉండేది మాత్రమే కాదు పిల్లరా. అసలు ఈ పేపర్ ఏముందంటే పేపర్ దించేయచ్చు, వందల లక్షల వేలు పెట్టి కిరోసిన్ వేసి పెట్రోల్ వేసి తగలెట్టేసి పిల్లరా, అప్పుడు పేపర్ కాలిపోతుంది. దేవుడి మాటల్లో ఉన్న జీవం కాలిపోదు. దేవుడి మాటల్లో ఉన్నటువంటి జీవం కాలిపోతుంది. మీరు ఆలోచించండి. అందుకేనండి ఈ వాక్యం ఎంత శక్తివంతమైనదంటే అండి, ఎంత పవర్ఫుల్ అంటే ఈ వాక్యం అండి. ఈ లోకాలు అనేవి ఏవైతే పవర్ అనేవి లోకంలో ఏవైతే ఉన్నాయో, గాలి అదొక పెద్ద పవర్, ఊడ్చుకొని లేపేస్తట్టు దేన్నైనా సరే. ఏమండి, విద్యుత్ శక్తి గాని, గాలి గాని, నీరు గాని, అగ్ని గాని, పవర్స్ అనేవి ఏవైతే ఈ విశ్వంలో ఉన్నాయో ఈ సమస్త పవర్స్ ని కలిగించింది దేవుడి వాక్యం. ఇక ఆలోచించండి, మరి వాక్యానికి ఉన్న పవర్ ఎంత గొప్పదంటే, ఈ ప్రపంచంలో ఎన్ని పవర్లు అయితే ఉన్నాయో ఈ విశ్వంలో, భూమి మీద మాత్రమే కదండి, విశ్వంలో ఎన్ని పవర్లు అయితే, ఎంతటి పవర్లు అయితే ఉన్నాయో ఆ పవర్స్ అన్నింటినీ కలిగించింది ఏది అంటే దేవుని వాక్యం. ఇప్పుడు చెప్పండి, దేవుడి వాక్యం ఎంత పవర్ఫుల్. ఆలోచించుకోండి. ఇప్పుడు ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి, ఎంత పవర్ఫుల్. గాలికున్న పవర్ ఎంత, నీటికున్న పవర్ ఎంత, నక్షత్రాలకు ఉన్నటువంటి పవర్ ఎంత. ఆలోచించండి దేవుని పిల్లరా, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త పవర్స్ ని కలిగించింది ఏది అంటే దేవుని వాక్యం పిల్లరా. ఎంత గొప్ప, ఎంత ఉన్నతమైన పవర్ కలిగిన వాక్యాన్ని లేకుండా చేయాలి, బంధించాలి అన్న ఆలోచన వస్తే నువ్వు మసైపోతావు అన్నాడు దేవుడు. ఆలోచించ, ఎంత గొప్ప వాక్యాన్ని లేకుండా చేయాలి అనుకుంటే నువ్వేమైపోతావు, మసి. ఎందుకంటే దేవుని పిల్లరా, అసలు వాక్యాన్ని అడ్డాలి అని మొట్టమొదట ప్రయత్నించింది ఎవరు? ఈ వాక్యాన్ని అడ్డుకోవాలి, ప్రజల దగ్గరికి లేకుండా రాకుండా చేయాలని అడ్డుకోవాలని ప్రయత్నించింది ఎవరండి? అపవాది. అపవాది ఎవరు? ఆత్మ అండి. అపవాది వల్లే కాలేదంటే అది సూపర్ పవర్ అపవాది. దాని వల్లే కాలేదంటే నిన్న లేక మొన్న పుట్టిన, గట్టిగా ఉరిమితే గుండెకి చచ్చిపోయే మట్టి మనిషివైన నీకుంటుందా? ఈ మట్టి మనుషులకు ఉంటుందంటారా పిల్లలు? మీరు ఆలోచించండి. చూస్తారా, ఇక దేవుని వాక్యానికి ఉన్న పవర్, ఆ శక్తి ఏంటో మనకు తెలియాలి అంటేనండి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. చూడండి, చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి పిల్లలు. హెబ్రీ పత్రిక 11:3, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అన్నాడు. చూడండి, ఏమండి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అనుడు అంటే ఈ ప్రపంచాన్ని కలిగించింది ఏదని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? దేవుని వాక్యం అన్నాడు. చూడండి, అంటే ఈ నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఈ మహావిశ్వము, ఈ కనిపించని ప్రతి ఒక్కదాన్ని, ప్రతి దానిని కలిగించింది ఏంటి అంటే దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యం అన్నాడు. దేవుని వాక్యం అన్నాడు. చూడండి దేవుని పిల్లరా, అంటే దేవుని వాక్యం చేత చేయబడ్డాయంటే ఇక వాక్యం ఎంత శక్తివంతమైనది మీరు ఆలోచించండి. ఎంత ఈ మహావిశ్వం ఇదేంతుంటే, విశ్వం అంటే చిన్నదనుకుంటున్నారేమో, ఒక నక్షత్రం ఇట్లా పక్కకు రాలిపోయింది అనుకోండి, మన భూమికి దూరంగా రాలింది అనుకోండి, ఆ ఊపికి, ఆ గాలికి, అది పడుతున్నటువంటి ఆ గాలికి భూమి అడ్రస్ లేకుండా పోతుందండి, ఎగిరిపోతుంది ఎక్కడికో. ఒక నక్షత్రం అలాగా మన పక్క నుంచి సర్ర కిందకి రాలిపోతేనే
ఆలోచించండి పిల్లరా. మరి ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి, అవి ఒకదాని తర్వాత రాలిపోతుంటే మనం అడ్రస్ ఎగిరిపోతామండి. ఎక్కడికి ఎగిరిపోతుందో మనకే తెలియదు. అంత గొప్పవండి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా పిల్లరా. అంత పవర్ఫుల్ కలిగిన వాటిని కలిగించింది దేవుని వాక్యం అంటే, ఇక దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిందో మీరు ఆలోచించండి. ఏమండి, ఈ వాక్యం కేవలం కలగ చేయటం మాత్రమే కాదు, పిల్లరా. మరొక మాట చూడండి, ఇంకో పని కూడా చేస్తుంది ఇది. పేతురు రాసిన 2వ పత్రికలో చూడండి, ఒక మంచి మాట చెప్పాడు భక్తుడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూడండి. ఎలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండననియు, నీళ్లలో నుండి నీళ్ల వలలను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన, చూసారా, అదే చెప్తున్నాడు పౌలు గారు రాసింది చెప్తున్నాడు. ఆయన కూడా దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు అన్నాడు. చూడండి, ఏమండి, దేవుని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించినైతే ఇప్పుడున్న ఆకాశం భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి అన్నాడు. చూడండి పిల్లరా, ఒకటి ఈ వాక్యం ఈ సృష్టిని చెప్పన్నా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలండి. పేతురు రాసిన 2వ పత్రిక 3, 5. ఓకేనా పిల్లలు? ఏమండి, ఏమన్నాడు? వాక్యము కలిగించడం మాత్రమే కాదండి, ఈ వాక్యం అనేది విశ్వాన్ని కలిగించడం మాత్రమే కాదు, ఈ విశ్వాన్ని భద్రము చేస్తున్నది కూడా ఎవరు అంటే వాక్యమే. ఏమండి, దీన్ని కలిగించింది వాక్యమే నెంబర్ 1, దీన్ని భద్రం చేసింది వాక్యమే నెంబర్ 2, నెంబర్ 3 దీన్ని నడిపిస్తున్నది కూడా దేవుని యొక్క వాక్యమే. అదే చెప్పాడు అక్కడ, దీన్ని నడిపిస్తున్నది కూడా దేవుడి వాక్యమే. అంతేకాదు, దీన్ని నాశనము చేసేది దీనిని నాశనము చేసేది కూడా దేవుని యొక్క వాక్యం. పిల్లరా, చూసారా ఎంత పవర్ఫుల్ గా ఉంది వాక్యం అంటే? ఇన్ని పనులు చేస్తుంది, సృష్టిని కలిగించింది, సృష్టిని నడిపిస్తోంది, సృష్టిని భద్రము చేస్తుంది, సృష్టిని నాశనము సహితము చేయగలిగినటువంటిదిగా వాక్యము కనపడుతుందంటే దేవుని పిల్లరా, ఈ వాక్యము ఎంత బలమైనదో మీరు ఆలోచించండి. ఇంత మహాశక్తివంతమైన వాక్యాన్ని ఎవడైనా బంధించగలడా? అసలు ఈ వాక్యం ఎవరికైనా లోబడుతుందా? దీన్ని పట్టగలిగిన కలేజ, దీన్ని పట్టగలిగిన ఆపగలిగిన శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఉన్నాయా చెప్పండి పిల్లలు? ఇవన్నీ చదువుతూ ఆలోచిస్తూ ఉంటే వాక్యం యొక్క శక్తి మన ఊహకి అందనంతగా ఉంది కదండి. ఎవడి ఊహకైనా అందుతుందండి ప్రపంచంలో? ఎవడి ఊహకైనా వాక్యం యొక్క శక్తి ఎవరికైనా అందుతుందా పిల్లరా? వాక్యం పవర్ ఎంత గొప్పదో అందుతుందా మనకు? అసలు అందదండి, అస్సలు అందదు పిల్లరా. ప్రపంచాన్ని కలిగించింది ఇది. ఏమండి, ప్రపంచాన్ని కలిగించింది వాక్యం. ఏమిటి మరి దయ్యము కూడా ఏంటని చెప్పుకున్నాం, అది కూడా ఆత్మే కదండి. మరి అది కూడా ఆత్మ, అది కూడా సూపర్ పవరే. మరి అది బంధించగలదా వాక్యాన్ని? అంటే చూడండి, ఆత్మ కదా, ఆత్మ అటువంటి దయ్యం మరి వాక్యాన్ని బంధించగలదా? ఒక మంచి మాట రాశాడు చూడండి పరిశుద్ధాత్మ ప్రభువు గారు. పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీకు అందరికీ తెలిసిందే, సందేశాల దగ్గర నుంచి దీన్ని మనకు కంఠపాఠం చేస్తారు. 4:12 సందేశాల స్థాయి నుంచి ఈ మాట కంఠపాఠం చేస్తారండి మనకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అనేక సార్లు చదువుకున్న మాట చూడండి. హెబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, చదువుకున్నారా, బలము గలదే, చాలా చదివాం, బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి ఈ వచనం చాలా సార్లు మనం చదువుకున్నాం. ఈ వచనములో నుండి మొట్టమొదట
ఒక మాటను ప్రయోగించడం జరిగిందండి. ఒక మాటను ప్రయోగించడం జరిగిందండి. ఏంటది? ఏమన్నాడు చూడండి, ప్రాణాత్మలను మూలుగును అన్నాడు చూడండి. ఏమండి, ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను అన్నాడు. ఏమండి, ప్రాణాత్మలను అన్నాడు చూడండి దేవుని పిల్లరా. అంటే వాక్య ప్రాణాత్మలు దూరుచు అన్నాడు. అంటే వాక్యం దేన్ని చీల్చగలదు? వాక్యం దేనిని చీల్చగలదండి? ప్రాణాన్ని చీల్చగలదట. ప్రాణాన్ని చీల్చగలదు. పర్వాలేదు లేనుకోవచ్చు. నెక్స్ట్ మాట గుండెలో నిలబడిపోయే మాట చెప్పాడు. ఏంటిది? ప్రాణాత్మలు అంటే ఆత్మను కూడా చీల్చుకుంటూ చీరేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు చూడండి పిల్లల. ఇది ఆత్మలను సహితము చీల్చగలిగిన శక్తి అనుకుంది ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి అంటుందండి బైబిల్. ఆలోచించండి. ఏమిటి ఆత్మ అంటే? నిజంగా అసలు ఎంత గొప్పదండి ఆత్మ. అసలు ఆత్మను ఏదైనా అసలు టచ్ చేయగలదా? అగ్ని టచ్ చేయగలదా? కాల్ చేయగలదా? నీళ్లు ముంచేయగలదా? గాలి కొట్టుకొని పెట్టి చేయగలదా? ఆత్మను ఏదేం చేసుకోగలదు? ఆత్మను ఏమీ చేయలేదండి. అసలు ఆత్మ పవర్ఫుల్ కదండి. కానీ అటువంటి ఆత్మను సహితం చీల్చుకుంటూ చీరేసుకుంటూ వెళ్ళిపోగలిగినటువంటి రెండంచెల ఖడ్గం అంటే ఏదయ్యా అంటే చెప్తుంది బైబిల్, దేవుని యొక్క వాక్యం అన్నాడు. అదే అన్నాడు చూడండి. మరలా ఒకవేళ మీరు ఏమన్నా పొరపాటు చెప్తున్నారు అనుకుంటారేమో. ఎందుకనగా దేవుని వాక్యం అన్నాడు సజీవమై, మరణం లేదు దానికి, బలము గలదై. ఎంత బలం నాయనా! నీ ఊహకు అందనంత మహావిశ్వాన్ని కలిగించి నడిపించి భద్రం చేసి నాశనం చేయగలిగిన శక్తి అన్నాడు దేవుడు. బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో షార్ప్ అన్నాడు. వాడిగా వండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు చీల్చుకుంటూ పరిశోధించుకుంటూ వెళ్ళిపోతుంది అన్నాడు చూడండి దేవుని పిల్ల. ప్రాణాత్మలను చీల్చగలిగిన శక్తి కలిగింది. ఆయుధం ఎక్కడుందో మీరు ఆలోచించండి. ఆత్మలను సైతము చీల్చుకొని వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పవర్ఫుల్ ఆయుధం ఏదయ్యిందంటే బైబిల్ అన్నాడు. అది రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనో షార్ప్గా ఉండి అన్నాడు. రెండంచుల ఖడ్గమగానే మరల మీరు ఈ వాక్యాన్ని మీకు తెలిసిన ఈ ఖడ్గాలతో పోల్చకండి. హైదరాబాద్ లో నిజాం దాంట్లో కోటలో ఉన్నటువంటి ఖడ్గం ఉంది. జపాన్ లో ప్రకటించిన ఖడ్గం ఒకటి ఉంది, యూట్యూబ్ లో పెట్టారు. ఎంత అటువంటి ఖడ్గం వేస్తే ఇలా దాంతో జయించచ్చు, ఇలా కొట్లాడచ్చు, బాగా ఫైట్ చేయొచ్చు, వేసేయచ్చు. దాంతో చాలా విలువైనదండి అని అక్కడ పెట్టాడు. అలెగ్జాండర్ కత్తి గురించి ఎప్పుడు ఒకటి చెప్పినాడు. 15 కేజీలు ఎన్నో కేజీలు ఉండేదంటే దాంట్లో రత్నరాశులు పొడగబడ్డాయండి. ఏదో ఎన్నో ఖడ్గాలు, ప్రపంచ ఫేమస్ ఖడ్గాలు ఉన్నాయి. అవన్నీ మనుషులకు ఫేమస్ అవి. దాన్ని తీసుకొచ్చి వాక్యం అవి చూసి రకరకాలైన కత్తులు చూసి అలాంటిదే బైబిల్ ఈ వాక్యం అనుకోకండి పిల్లరా. అవి రెండంచులు కలిగినవే, షార్ప్ అయినవే. కానీ అసలు వాక్యానికి దానికి అసలు పోలిక లేదు. ఆ ఖడ్గానికి మనకు అర్థం అవ్వటానికి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు తప్ప రెండంచులు ఎటువంటి ఖడ్గం అని. అసలు ఆ ఖడ్గాలకు దాని బతుకెంత, ఆ ఖడ్గాల బ్రతుకులు ఎంత చెప్పండి. తీసుకెళ్ళిపోయి ఎండలో పెట్టండి, ఆ తర్వాత వర్షంలో పడేయండి, ఆ గాలికి అలా పడేయండి, పక్కన పడేయండి. అది ఏ లోహముతో చేసిన ఎంత విలువైన ఖడ్గమైన కొద్ది రోజులకు అది తుప్పు పట్టిపోతుంది. దానంతట అదే విరిగిపోతుంది, దానంతట అదే నాశనం అయిపోతుంది, ఖండం అయిపోతుంది. అది ఆ చెత్త ఖడ్గాలతో ఈ వాక్యాన్ని మీరు ఆలోచించకండి కుర్లారా. అవెంతవి క్షయమైపోయే ఖడ్గాలు. కొన్ని నెలల పడేసారంటే పోతాయి. అదొకటి ఎటువంటి ఖడ్గమైన వర్షానికి గాలికి ఎండకు తగ్గిందంటే అయిపోతుంది దాని బ్రతుకు. బైబిల్ అండి, బైబిల్ అటువంటి ఖడ్గం కాదు. అర్థం అవ్వడానికి దేవుడు ఖడ్గంతో పోల్చాడు తప్ప ఇది ఎంత షార్ప్ కలిగిందంటే నాయనా చెప్తున్నాడు దేవుడు, ఎంత షార్ప్ కలిగిందంటే నాయన నా వాక్యం నేను మీ చేతుల్లోకి ఇచ్చిన 66 పుస్తకాల బైబిల్ అనే మహా జ్ఞాన గ్రంథంలో ఉన్న నా మాటలు ఎంత పవర్ఫుల్ అంటే ఆత్మలను సైతం చీల్చుకుంటూ వెళ్ళిపోగలిగినంత పవర్ కలిగింది ఆయన అంటున్నాడు. ఏమని ఇప్పుడు ఈ వాక్యానికి ఉన్నటువంటి శక్తి గురించి, పవర్ గురించి ఆలోచించాలి. మనకు ఊహలు కూడా అందట్లేదు కదండి, మన ఆలోచనలకు అందకుండా ఎగిరిపోతుంది కదండి. ఇవన్నీ కూడా దయ్యం కూడా ఆత్మే, అది ఆత్మే, అది కూడా సూపర్ పవర్ కదండి. దయ్యం కూడా ఇంత సూపర్ పవర్ కలిగినటువంటి ఒక ఆత్మ అయినటువంటి అపవాదే దేవుని వాక్యాన్ని
చేతులు ఎత్తేసి ఒక చేత కానిది ఒక మూలను కూర్చుందంటే పిల్లరా, ఇప్పుడు ఎవడో ఒకడు గుట్టి నేను ఆపేస్తాను వాక్యాన్ని, నేను దాన్ని బంధించేస్తాను, నా ప్రాణం పోయే లోపల ఈ వాక్యాన్ని లేకుండా చేస్తాను అని మాట్లాడుతున్నాడంటే మనం ఏమనాలి? ఆ పక్కకి వెళ్ళి ఆడుకోపోనైనా, గోళీలు ఆడుకోపో, చెక్క బిల్ల పక్కకి వెళ్ళి ఆడుకోపోనైనా అనాలి మనం. అంతేనా దేవుని పిల్లరా? అలా అనవలసిన క్రైస్తవులు ఏమంటారు? కంగారు అయిపోతుంటారు. ఎందుకు ఎవరు ఏమన్నా కంగారు అయిపోతుంటారు? దీనికి ఉన్నటువంటి పవర్ తెలియక, బైబిల్ గ్రంథానికి, దేవుని యొక్క వాక్యానికి పవర్ తెలియకపోవడం వలన పిల్లరా ఎలా కన్ఫ్యూజ్ అయిపోయే తప్ప పిల్లరా దీన్ని బంధించగలిగిన శక్తి ఎవరికి చెప్పి అపవాదికే చేతగాక చేతులు కట్టుకుని చితక్కొట్టు కూడా ఒక పక్కన కూర్చున్నాడు వాడు. వాడికే చేత కాలేదండి, వాడికి దమ్ము లేదు, వాడికి దమ్మే సరిపోలేదు, అపవాదికి దమ్మే సరిపోలేదు వాక్యాన్ని అడ్డుకోవడానికి. ఇంకా ఎవరి దమ్ములు సరిపోతాయి చెప్పండి పిల్లరా? ఎంతమంది ఎన్ని జనాంగాలు చూసిన అపవాది ఇలా పుట్టడం, అలా బతకడం, అలా సావటం. ఎంతమంది చూసింది ఇలాంటి వాళ్ళను? క్షేమైపోతున్నటువంటి శరీరపు ధరించిన మనుషులని. ఎప్పటి నుంచి ఉంది అది? కోట్ల సంవత్సరాలుగా ఉంది. అది ఈ వాక్యాన్ని అడ్డుకోలేకపోతుందంటే పిల్లరా, ఈ వాక్యం ఎంత శక్తి కలిగిందో మీరు ఆలోచించండి, ఎంత పవర్ఫుల్ ఈ వాక్యాన్ని మీరు ఆలోచించండి పిల్లరా. ఆపాలనుకో. ఎందుకంటే పౌలు గారు ఈ మాటలని ఎందుకు మనకు రాస్తున్నాడంటే, నేను బంధింపబడి ఉన్నా, వాక్యం బంధింపబడి ఉండలేదు నాయన, ప్రాణాత్మలను మూలుగను విభజించినంత మటుకు దూరగలిగిన సూపర్ పవర్ దేనికి ఉంది అంటే ఒకే ఒక దానికి ఉంది, అదే దేవుని యొక్క వాక్యానికి ఉంది నాయన అన్నాడు. ఎవడు బంధించలేడని ఎందుకు ఇలా గొంతు చించుకు అరుస్తున్నాడు పౌలు గారు, చీకి చెత్తి రాస్తున్నాడు పౌలు గారు అంటే పిల్లరా, ఒకనాడు ఆయన కూడా ఈ వాక్యాన్ని బంధించాలి, దీన్ని ఆపేయాలని ప్రయత్నించిన చరిత్ర ఆయనకు ఉంది. కాబట్టి అనుభవపూర్వకంగా చెబుతున్న మాటలు ఇవి, ఏదో దానికి పోయే దానయ్య గాలికి పోయే గాలిగాడి చెప్తున్న మాటలు కాదు ఇవి. ఎక్స్పీరియన్స్ పర్సన్, ప్రపంచంలో అప్పుడున్న ప్రపంచంలో అందరికంటే మేధావి పౌలు గారు. ఎందుకు? అప్పట్లో చరిత్రకారులకు తాత లూకా గారు. అటువంటి లూకా గారికి గురువు ఎవరై అంటే ఆ పౌలు గారు. అంటే మీరు ఆలోచించండి పిల్లలంగా, పౌలు గారు ఎంత మేధస్సు కలిగిన, ప్రపంచ మేధావి. అప్పుడు టాప్ ర్యాంకర్ ఎవరు అంటే పౌలు గారు. అప్పట్లో జ్ఞానంలో అంత ర్యాంకరే చెప్తున్నారు పిల్లలు. ఆయనే ప్రయత్నించి కాక చేతులు ఎత్తేసి అర్థమైన తర్వాత రాస్తున్న మాటలు పిల్లరా. ఎందుకంటే పౌలు గారు దాన్ని చేసుకోలేక, వాక్యాన్ని ఆపలేక, తర్వాత ఆయనే క్రీస్తు శిష్యుడిగా మారిపోయి పిల్లరా సువార్తను ఎల్లలు దాటించడంలో పడినటువంటి కష్టం మనకు తెలియదు కాదు. ఒక మంచి సందర్భాన్ని చూడండి, ఒక మంచి సందర్భాన్ని 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 23వ వచనం. వాక్యాన్ని ఆపాలి, బంధించాలి, ఆ మంటను ఆర్పేయాలి అని శతవిధాల ప్రయత్నించి తన వల్ల కాక పట్టుబడిన తర్వాత ఈ వ్యక్తి అయితే వాక్యాన్ని బంధించాలనుకున్నాడు, ఆపాలనుకున్నాడు, అదే వ్యక్తి సువార్త ప్రకటనలో చూపించిన తెగువను 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 23వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 16:23వ వచనంలో చూస్తే పిల్లరా ఎక్కడికి ఆగలేదండి పౌలు గారు కూడా. ఎందుకంటే ఈయన ఏదో కొంచెం ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా చేస్తున్నాడు. ఇతను మూసిస్తే, ఇతను వేసిస్తే, లోపలికి దోషిస్తే వాడికి పీడ విరగడైపోతుంది, ఇక వాక్యం ఆగిపోతుంది అనుకున్నారండి. 23 చూడండి. కానీ ఏం జరిగిందో, వారు చాలా 16:23 అండి అపోస్తలుల కార్యాలు, చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టేవాళ్ళని. ఫిలిప్పీలో జరుగుతున్న సంఘటన ఇదంతా కూడా. చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి అతడి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలకు తురిసి వారి కాళ్లకు బండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రిలో పౌలు శీలలు దేవునికి ప్రార్థించు, కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి. అకస్మాత్తుగా భూకంపం రావటం, భూకంపం తలుపులను తెలుసుకోవటం, ఆ తర్వాత శరసాల దెబ్బతి అందరూ వెళ్ళిపోయారు, చంపుకోవాలని చూసుకోవటం. అలా చేసుకోవద్దు నాయన, ఒకసారి లోపలికి రానగానే ఆయన వచ్చి దీపం పెట్టి చూసి అందరూ ఖైదీలు అందరూ ఉన్నారంటే అందరి బంధకాలు కూడా, పౌలు గారి శీల గారి బంధకాలు కాదు, జైల్లో ఉన్న అందరి బంధకాలు. ఏమిటి ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, జైల్లో ఎవరినండి పెడతాడు? జైల్లో ఎవరిని పెడతారండి? మంచోళ్ళని పెడతారా? జైల్లో మంచోళ్ళని పెడతారండి? హంతకులను పెడతారు, మద్రాసు కరుడు కట్టిన వారిని పెడతారు. ఏమంటే దొంగలను, కూనీకోర్లను, రేపిస్టులను, బలత్కారులను, ఇలాంటి వాళ్ళు కదండి పెడతారు జైల్లో. మంచోళ్ళని పెడతారా? ఇలాంటి భయంకరులందరూ కూడా అక్కడ పెడతారు. గొలుసులతో కట్టేశారంటే మీరు ఆలోచించండి ఎలాంటి వాళ్ళు లోపల ఉన్నవాళ్ళు. వాళ్ళ మధ్యలో వీళ్ళిద్దరిని పడేశారు పౌలు గారిని. ఎందుకంటే వీళ్ళు కూడా అప్పుతోన్న దయ్యాన్ని వదిలికొట్టేశారు కాబట్టి ఏదో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి మనకి ఏదో చెప్తున్నారు, రోమిలమైన మనకి ఏదో చెప్తున్నారు, లోపల వేశారు వీళ్ళు కొట్టి. ఏమండి అలా అంత కఠినలో ఉన్నటువంటి జైల్లో
వాక్యం చెప్పలేదండి, పాటలు పాడి ప్రార్థన చేస్తున్నారటండి వీళ్ళు. మారిపోయారండి మొత్తం ఖైదీలందరూ కూడా. అంటే వారి పాటలు, వారి ప్రార్థన, లోపల ఉన్న ఖైదీలందరూ మారిపోయారంటే ఒక్కరన్నా బయటికి పరిగెట్టుకుని వెళ్ళిపోయారా? భూకంపం వచ్చి బంధకాలు అసలు మామూలుగా ఉంటేనే ఎక్కి దూకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నటువంటి ఖైదీలు అంత గందరగోళం జరిగి భూకంపం వచ్చి మొత్తం తలుపులు తెచ్చుకుంటే మొత్తం బంధకాలు ఉండిపోతే ఉంటారండి వాళ్ళు. పీటీ ఉషా టైపులో పరిగెట్టారు బయటికి, వాళ్ళు పరిగెట్టారు. వాళ్ళు బంధకాలు ఊడినా, చెరసాల తలుపులు తెలుసుకున్నా ఒక్కరు కూడా కట్టు కదలకుండా చీకట్లు అలా కూర్చొని వింటున్నారంటే పిల్లరా, మీరు ఆలోచించండి. మారిపోయారండి, మారిపోయారు పిల్లరా. వారి అంటే మనుషుల బ్రతుకులను మార్చే పాటలు కట్టారండి పౌలు శీలలు. పాట పాడుతుంటే మనుషుల బ్రతుకులు మారిపోయే పాటలు కట్టారు చూడండి పిల్లరా. వారి ప్రార్థన, వారి పాటలు మార్చేసాయంటే పిల్లరా. ఇక వాక్యం బంధింప ఈ ఎక్స్పీరియన్స్ అంతా పౌలు గారికి ఉందండి. అందుకేనండి పౌలు గారు నిజంగా వాక్యాన్ని ఆపాలనుకున్న పౌలు గారు తర్వాత క్రీస్తు నమ్మిన తర్వాత రాస్తున్న పత్రికలు చూసి 14 పత్రికలు రాశాడండి మహానుభావుడు. కొత్త నిబంధనలో సగం బైబిల్ అయిందే. అందరూ పుస్తకాలు రాస్తే ఆయన ఒక్కడే 14 పత్రికలు రాశాడంటే పిల్లారా, ఆలోచించండి. ఆ పౌలు అనే మహానుభావుడు రాసినటువంటి ఆ పత్రికలు చదువుకొని ఎందరో మిషనరీలుగా మారారు. వందల మంది మిషనరీ ప్రయాణాలు చేశారు. వేల మంది మిషనరీల శవాలు వారు పుట్టిన దేశాలకు వెళ్లకుండా వారు ఏ దేశానికి వెళ్ళి మిషనరీ పరిచయం చేశారో అక్కడే పాతి పెట్టబడ్డారు. ఇంతమందికి ప్రేరణ ఇచ్చిన మాటలు ఇవి. పౌలు గారు రాసినటువంటి బైబిల్లోని మాటలు పిల్లలు. ఆ మాటలు ప్రపంచానికి సువార్తను తీసుకెళ్ళట్టుగా చేశాయి. వారే ఇదిగో ఆ మాటలను భద్రం చేసి ఆ మిషనరీల వల్లే ఈ రోజు బైబిల్ ట్రాన్స్లేషన్ జరిగింది. ఆ మహానుభావుల వల్ల ప్రపంచం చేతుల్లోకి బైబిల్ వచ్చింది పిల్లలు. మీరు ఆలోచించండి, ఆలోచించండి ఎంత దగ్గరకు వచ్చిన బైబిల్. ఎప్పుడో 2000 సంవత్సరాల కింద స్టెఫన్ గారు చేసిన ప్రసంగం ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఎవరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఈ ప్రపంచంలో ఎవరైనా చేసిన ప్రసంగ షీట్ ఉంటే ఇవ్వండి నాకు. ఒక 500 సంవత్సరాల కిందటండి ఈయన ఇది మాట్లాడేటండి, ఇదిగోండి ఆయన చేసిన ప్రసంగం, ఆ షీట్ ఒకటి ఇవ్వండి. ఇలాగా ఇవ్వండి ఒకటి. 500 సంవత్సరాల కిందటే ప్రపంచంలో ఎవడు ఏ చక్రవర్తి ఎక్కడ మాట్లాడాడో కూడా వాడు మాట్లాడిన ప్రసంగం ఎక్కడా లేదు. ఇంకా 1000 సంవత్సరాల క్రితం మాట్లాడిన ఏదైనా ఉంటుందా? ఏమీ లేదు. ఇంకా 1500 సంవత్సరాల క్రితం అసలు ఉండదు. 2000 సంవత్సరాల కిందట మొదటి శతాబ్ద కాలంలో ఎక్కడ యెరూషలేములో ఏమంటే రికార్డింగ్ డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. స్టీఫన్ గారు మాట్లాడినటువంటి ఆ ప్రసంగం క్లియర్గా ఇప్పుడు ఇంట్లో కూర్చొని మనం చదువుకుంటున్నామంటే చేసిన స్టెఫన్ గారు చనిపోయారు, ప్రసంగించిన స్టెఫన్ గారు చనిపోయారు. కానీ ఈరోజు మనం ఇంట్లో కూర్చొని ఆ ప్రసంగాన్ని జాగ్రత్తగా చదువుకోగలుగుతున్నాము వివరంగా. అంటే పిల్లరా, మీరు ఆలోచించండి. వాక్యం బంధింపబడుతుందా? బంధించాలి అని వాడు ఎంత ట్రై చేసిన అపవాదిగాడు తన అనుచరుల చేత ఇంత కూడా బంధించలేకపోయాడండి. బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిందండి వాక్యం. వాడు బంధించాలనుకున్న వాడు ప్లాన్ వేసిన ప్రతిసారి దేవుడు బద్దలు కొట్టి ప్రజల దగ్గర ఇంకా ఎక్కువ తీసుకురావటం మనం గమనించగలం. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువుల వారండి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడండి. ఆయన వాక్యం చెప్పేటప్పుడు తన శిష్యులతో ఒక మాట అన్నాడు. ఆ మాట చూడండి, చెప్తాను. మంచి మాట చెప్పాడు. 21 లూకాసు వార్త 15వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనం చూడండి పిల్లలు. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితేనండి, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలుగాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును చెప్పాడండి. అద్భుతమైన మాట చెప్పాడండి యేసుక్రీస్తు వారు. ఏమంటున్నాడు ఇక్కడ? మీ విరోధులందరూ, మీకు ఎవడైనా నా వాక్యము చేత పట్టుకొని మీకు నా వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎవడైనా విరోధి అనేవాడు మీ ముందు ఎవడైనా లేచాడో, అడ్డడానికి ప్రయత్నించాడో, అటువంటి మీ విరోధులందరూ ఎదురాడుటకు వీలు కాని, ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కు అన్నాడు. ఓడించుట కాదు, బంధించుటకు కాదు, కనీసం ఎదురాడుటకట.
నువ్వు చెప్పేది కాదు అనడానికట. ఎదురాడుటకు, చూడండి మాటలు ఎంత బాగా చెప్తున్నాడు. ఎదురాడుటకును అంటే అని ఎదురు నిలబడ్డానికి, కాదనుటకు అంటే నువ్వు చెప్పేది కాదు, నువ్వు చెప్పేది తప్పు, అది కాదు, ఇది అనటానికి కూడా వీలుగాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించి వెళ్ళిపోతాను ఆయన అంటున్నాడు. చూడండి పిల్లరా, ఎదురించే వీలే లేనప్పుడు ఎవడండి దీన్ని బంధించగలడు? ఎదురించటానికి అవకాశం లేనప్పుడు, వీలు లేనప్పుడు ఎవడు దీన్ని బంధించగలడు? ఎవడికి బంధించగలడు చెప్పండి? అంత దమ్ము ఎవరికైనా ఉందండి? దీన్ని ఎదిరించే దమ్ము, దీన్ని కాదనే దమ్ము అదే లేనప్పుడు ఇక దీన్ని బంధించగల దమ్ము ఎవడుకుని చెప్పండి పిల్లారా? సాతానుగాడికి దమ్ము చాలక ఒక మూలన పడ్డాడు వెళ్ళి. సాతానుగాడు కంటే ఎంత దమ్ము నోడువా నువ్వు? వాడికి దమ్ము చాలక ఒక పక్కన ఒక మూలన పడ్డాడు పిల్లారా. ఆలోచించండి, ఎన్ని ప్రయత్నాలు చేసింది ఇది. క్రీస్తు దగ్గర, ప్రవక్తల దగ్గర ఎన్ని ప్రయత్నాలు, క్రీస్తు దగ్గర ఎన్ని ప్రయత్నాలు, అపోస్తుల దగ్గర ఎన్ని ప్రయత్నాలు, శిష్యుల దగ్గర ఎన్ని ప్రయత్నాలు, ఏమంటే ఎన్ని ప్రయత్నాలు చేసిందండి ఇది. అందరి జోలికి వెళ్ళింది, ఇక సాధించలేము అని దానికి అర్థమైపోయిందండి. ఇక నా వల్ల కాదు, సాధించలేను, ఈ వాక్యాన్ని ఇక నేను బంధించలేను, దీన్ని నేను మూసిపెట్టలేను, దీన్ని నేను ఆపలేను, ఇది నా వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే అంత పవర్ వాక్యానికి ఉంది. మరి ఇప్పుడు ఏం చేయగలుగుతాను నేను? ఇంత పవర్ కలిగిన వాక్యం ప్రజల దగ్గరికి వెళ్ళినా ఒక పనిని మాత్రం నేను చేయగలను. ఆ పని చేశానంటే ఈ వాక్యం ప్రజల దగ్గరికి వెళ్ళినా కూడా నిర్వీర్యమైపోతుందని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఒక పని చేసిందండి. అది మొదటి శతాబ్దంలోనే. ఇంతకు ఏంటి అది తీసుకున్న నిర్ణయం? ఏం కుట్ర పనిందది? తిమోతికి రాసినటువంటి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూడండి, చివరి మాటలు ముగిద్దాం పాఠనిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అద్భుతంగా ఉంటుందండి బైబిల్ నిజంగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ప్రియులారా 4వ అధ్యాయం, ఇంకా 5 నిమిషాల టైం ఉంది మనకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం, వాక్యం సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను అన్నాడు. చూడండి పిల్లరా, వాక్యాన్ని బంధించలేని అపవాది ఏం చేసిందటండి? వాక్యము చేతుల్లో పట్టుకున్న వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించిందటండి. వాక్యం ఏమో చేతుల్లో ఉంది, కళ్ళకు గుడ్డితనం వచ్చింది అనుకోండి పిల్లరా. కళ్ళకు గుడ్డితనం వచ్చింది అనుకోండి, ఇక ఇంకేం చూస్తాడు? అందులో ఉన్న సంగతులు ఏం అర్థమైతే చెప్పండి? ఏమర్థమవుతాయండి? గుడ్డితనం కలిగించిందటండి ఇది. ఏమండి, ఎవరికి? బైబిల్ పట్టుకున్న వారికి, విశ్వాసులకు గుడ్డితనం కలిగించింది. బోధించాలని ముందుకొచ్చిన వారికి కూడా ఇది గుడ్డితనాన్ని కలిగించింది. దేవుని పిల్లరా ఆలోచించండి. ఎందుకంటే ఒక్క బోధకుడిని పట్టుకుంటే మొత్తం పోతారు. అతని కింద ఉన్నటువంటి సంఘం మొత్తం తీసుకెళ్ళిపోతారు. అతను ఒక్కరిని పట్టుకుంటే చాలండి, ఒక బోధకుని ఒక్కరిని పట్టుకొని మార్చుకున్నామంటే సంఘం అంతా పోతుంది. అందుకేనండి బైబిల్ చేతుల్లోకి వచ్చిన అర్థం కాకుండా మనోనేత్రాలకు, ఈ కళ్ళకు చదవచ్చు, ఈ కళ్ళు చూస్తాయి, కానీ మనోనేత్రాలు ఏం చేసింది? గుడ్డితనం కలిగించిందట. అందుకే చూడండి, బైబిల్లో ఒకటి ఉంటే ఒకటి చెప్తుంటారు, బైబిల్లో ఒకటి ఉంటే ఒకటి మాట్లాడుతుంటారు. క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఇదేంటిది బైబిల్లో ఇలా చెప్తే ఇతనేంటి ఎలా మాట్లాడుతున్నాడు, క్లియర్గా మనకు అర్థమవుతుంటదండి. ఇవన్నీ ఒక మాట చెప్తాను, ఒక పెన్ను తీసుకుని ఆ మాట రాయండి. ఆ పిల్లు వచ్చింది అనే పదాన్ని రాయండి మీరు పెన్నులో, ఇప్పుడు మీ నోట్స్ లో. ఆ పిల్లు వచ్చింది, ఆ పిల్లు వచ్చింది అనే పదాన్ని మీరు రాయండి పిల్లరా. అది 2 రకాలుగా మనం చదవచ్చు. ఆ పిల్లు వచ్చింది అనే పదాన్ని, ఆ పిల్లు వచ్చింది అనే పదాన్ని 2 రకాలుగా మనం చదువుకొని అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఆ పిల్లి వచ్చింది. 2, ఆ పిల్ల వచ్చింది. మీకు అర్థమవుతుందో కాలేదో? ఆ పిల్లు వచ్చింది అని రాసి అది ఎలాగుందో జాగ్రత్తగా మీరు చదివారు అనుకోండి, 2 రకాలుగా మనం దాన్ని అర్థం చేసుకోవడానికి లేదా అపార్థం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ పిల్ల వచ్చింది, ఆ పిల్లి వచ్చింది. చూసారా? ఇలాంటి కొంచెం మనకు కష్టపెట్టే మాటలు లేదా కన్ఫ్యూజ్ అయ్యే మాటలు బైబిల్లో చాలా పదాలు మనకు కనపడతాయి. బైబిల్లో చాలా మనకు కనపడతాయి పిల్లరా.
ఎందుకంటే ఇందుకు అక్కడికి వచ్చింది పిల్ల లోపలికి వచ్చిందా, ఆ పిల్ల వచ్చిందా, ఆ పిల్లి వచ్చిందా, ఇది అర్థం కావాలంటే మనకి ఏం తెలియాలి? సందర్భం తెలియాలి. సందర్భం తెలిసింది అనుకోండి, వచ్చింది పిల్లో ఈజీగా తెలిసిపోతుంది మనకి. ఇలాంటి సందర్భాలు కుప్పలు తెప్పలుగా బైబిల్లో ఉన్నాయి. ఏమండి, ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? సందర్భం అర్థమైంది అయితేనే గాని పదం అర్థం కాదు. ఇప్పుడు సందర్భమే పట్టించుకోకుండా ముందుకు పరిగెడుతున్నాం అనుకో, సందర్భాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకో, ఇంకేమైపోతుంది ఇప్పుడు? అందుకే చూడండి బైబిల్లో ఒకటి ఉంటది, మనకు ఒకటి చెప్తుంటారు, క్లియర్ గా తెలిసిపోతుంటది. బైబిల్లో ఒకటి ఉంటే ఇదే ఇలా చెప్తున్నారు అనుకోని. చాలా మంది మీరు పబ్లిక్ లో మాట్లాడుతున్నప్పుడు పెద్ద వాళ్ళని చూడండి ఎలా మాట్లాడుతుంటారు. బైబిల్లో ఒకటి ఉంటే దేవుడు ఏమన్నాడు ప్రార్థన గురించి? గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకోరా అన్నాడు మనల్ని. నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయింది తండ్రి వింటాడు అన్నాడు. మన వాళ్ళు ఏం చేశారు? మన క్రైస్తవులు ఏం చేశారండి? టవర్ కట్టి పబ్లిక్ లో చేస్తానేమన్నారు. సంఘం నువ్వురా అన్నాడు, కట్టడానికి వేస్తాం. సంఘం నువ్వు, రక్తాన్ని ఇచ్చి కొరింది నిన్ను, మీరు జీవం గల దేవుని సంఘం, మనుషులు క్రైస్తవుల సంఘం అంటే చదువుతాడు బైబిల్లో. వెళ్ళిపోయి ఆ కట్టడ సిమెంట్ కట్టడానికో లేకపోతే ఒక రేకుల కట్టడానికో దానికి పెడతాడు మందిరం అని. పిలుపు వచ్చి నీకు నా పని చేయమని పిలుపు వచ్చి 2000 సంవత్సరాలైంది. ఆయన కృప ఆయన గుణలను ప్రచురం చేయ నిమిత్తం 2000 సంవత్సరాల కిందట మీకు అందరికి స్వార్థ అందిందంటే పిలుపు వచ్చింది ఆయన అని చెబితే, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు పిలిచేంత వరకు నేను స్వార్థకి వెళ్ళను అంటాడు. ఆలోచించిన దేవుని పిల్లలు, బైబిల్లో ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి చెప్తుంటాడు. గుడారాల పండగలు, పర్ణశాలల పండగలు, పాత నిబంధనలు వాళ్ళకు ఈ అర్పణ పండగలు, ఈ పండగలన్నీ కూడా ఇశ్రాయేలీలకు ఒక జనాంగానికి ఇచ్చాను నాయన, క్రైస్తవులకు కాదు నాయనా అని బైబిల్లో దేవుడు చెబితే, మరలా ఇప్పుడు వీడు గుడారాల పండగ, పర్ణశాలల పండగ అని చెప్తాడు. ఏం చేయాలి చెప్పండి దేవుని పిల్లలు? ఏం చేయాలని చెప్పండి? క్లియర్ గా అర్థమైపోతుంటది. బైబిల్లో ఒకటి ఉంటుంది, ఇక్కడేమో ఒకటి కనపడుతుంటది. పెద్ద పెద్ద బోధకులు అనేవాళ్ళు చూడండి ఎలా బోధిస్తుంటారు. మాకు ఇది ఈ బోధకుడికి ఇంత ఈజీ ఇదా? ఆలోచించండి పిల్లరా. ఎందుకంటే ఎవరి పని ఇదంతా? దయ్యంగాడి పని. వాడు వాక్యాన్ని బంధించలేడు, వాక్యాన్ని అడ్డుకోలేడు వాడు. కాబట్టి వాడు ఏం చేయలేదు? ఇప్పుడు వాడు బంధించగలిగింది, నిలువరించగలిగింది ఎవరిని? మనుషులను అనుకున్న విధంగా వాడు నిలబెట్టగలడు. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా చిన్న వాళ్ళను టార్గెట్ చేయదండి. అపవాది వాడు పెద్దోడు కదండి, వాడు గొప్పడు, వాడు చెడ్డ పనుల్లో వాడు మించడం లేడు. వాడు టార్గెట్ పెద్ద వాళ్ళని టార్గెట్ గా పెడతాడు. వాడు ప్రపంచంలో పెద్ద వాళ్ళు అనుకునే వారు ఉన్నారు చూసారు, ప్రపంచ వరల్డ్ ఫేమస్ బోధకులని వారినే పడతాడు. ఎందుకంటే మనం ఏమంటుంటామంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అంటుంటాం. బాగా వినండి, ఇంకా ముగించేస్తాం. ఒక దెబ్బకు 2 పిట్టలు మనం అంటాం. సైతాన్ గడి పరిస్థితి ఏంటో తెలుసా? మనం ఒక దెబ్బకు 2 పిట్టలని, ఒక దెబ్బ వేసి 2 పిట్టలు పడే సంకల్పం గుర్తుకుంటాం మనం. కానీ సైతాన్ గడి ఏంటో తెలుసా? ఒక దెబ్బకు 2 పిట్టలు కాదు, ఒక దెబ్బకు 100 పిట్టలు, ఒక దెబ్బకు 1000 పిట్టలు, ఒక దెబ్బకు 1,00,000 పిట్టలు. ఎలా చెప్పగలం మనం? ఇది బాగా లక్షల మంది ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక బోధకుని పట్టుకున్నాడు అనుకోండి, మొత్తం మటాష్ 1,00,000 మంది 10 లక్షల మంది ఫాలోయింగ్ ఉన్న ఒక బోధకుని పట్టుకున్నాడు అనుకోండి, 10 లక్షల మంది మటాష్. ఎందుకంటే వాడు ఆ బోధకుడు చెప్పిందే వింటాడు, ఆ బోధకుడు చెప్పిందే చేస్తాడు తప్ప బైబిల్లో ఏముందో పొరపాటును కూడా వాడు పరిశోధించడు. బోధకుడు చెప్పిందే పట్టుకుంటాడు తప్ప ఆయన చెప్పింది బైబిల్కి ఎంత వ్యతిరేకంగా ఉన్నా దీన్ని పట్టించుకోడు. బైబిల్ పక్కన పెట్టి మనిషి మాట మీద ఆధారపడి వెళ్ళిపోతుంటాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఎవరు చేసిన పని ఇదంతా కూడా దయ్యాన్ని టార్గెట్, దయ్యం పెట్టిన టార్గెట్. పెద్దవాడిని పట్టుకుంటే, మంచి ఫాలోయింగ్ ఉన్న వాడిని పట్టుకుంటే అయిపోతాడు. ప్రజారాజ్యం పార్టీ మీకు తెలుసు, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టారు ఆ పార్టీని. ప్రజారాజ్యం అనే పార్టీని ఆయన పెట్టి ఇంకా మొత్తం ఊపుతున్నాడు అనమాట. ఆంధ్రాలో అటు ఇటు తిరుగుతున్నాడు. ఈలోపు ఏం చేశారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అలా చూశారు. అలా చూసి ఏం చేశారు? పట్టారు చిరంజీవిని.
ఎందుకంటే ఈయన్ని పెట్టామనుకో, చిరంజీవిని పెట్టామనుకో పని అయిపోతుందని చెప్పి చిరంజీవిని బట్టి మొత్తానికి బేరసారాలు చేసుకొని ఆ ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి పడి చిరంజీవిని విలీనం చేస్తున్నారు కాంగ్రెస్ లో. వెంటనే ఆయన విలీనం అయిపోగలి మిగతా కేడర్ అంతా ఏమైపోయింది? నువ్వు అయిపోతే విలీనం, మేము నీకు ఎదురిస్తాం, మీకు మేము అని చెప్పి వాళ్ళు నిలబడ్డారా? అటు ఆయన వెళ్ళిపోగానే మొత్తం బ్యాచ్ ఎంత వెళ్ళిపోయింది కాంగ్రెస్ కి. ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రజారాజ్యం పార్టీ ఎక్కడుంది? అడ్రస్ లేదు. ప్రజారాజ్యం పార్టీ నాయకుడు ఆ అడ్రస్ లేడు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు ఆ అడ్రస్ లేదు. ఎందుకు? ఒక్కని పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు, ఆ నాయకుని పెట్టారు. ఫాలోవర్స్ అంతా పొలంలో కలిసిపోయారు. ఈ ఫార్ములా ఎవరు అనుకున్నారు? ఈ ఫార్ములా కాంగ్రెస్ వాళ్ళది కాదు, ఈ ఫార్ములా బీజేపీ వాళ్ళది కాదు. ఈ ఫార్ములాకు జనకుడు, ఈ ఫార్ములాకు మూల కారకుడు ఎవడరా అంటే అపవాది గాడి పిల్లారా. వాడి టెక్నిక్స్ ఇవన్నీ కూడా, వాడు వేసిన టెక్నిక్స్ పిల్లారా. టెక్నిక్స్, ఆ టెక్నిక్స్ పెట్టి అలా కొట్టాలి, అలా కొట్టి వాడు క్రైస్తవులు ఎక్కడ కూర్చోబెట్టాడంటే ఆ ఉపవాసాల్లో, ప్రార్థనలు అక్కడే కూర్చోబెట్టాడు. అందుకనండి దేవుని వాక్యం మనుషుల చేతుల్లోకి వచ్చింది కానీ, దేవుడి వాక్యం మనుషుల చేతుల్లోకి వచ్చింది కానీ ఆ వాక్యంలో ఏముందో మనుషులకు అందరికీ. ఒక మంచి మాట చివరిగా చూడండి, ఇక 2 నిమిషాలు అయిపోతుంది. ఇక ఇర్మియా గ్రంథంలో 1:9 దేవుని వాక్యపు పవర్ ను తెలియజేసి ఒక మాట వాడబడిందండి. సందర్భోచితం గుర్తుకొచ్చి చూడండి. ఇర్మియా గ్రంథం 1:9 అయిపోయింది అండి. ఒక నిమిషం. ఇర్మియా గ్రంథం 1:9, ఇర్మియా గ్రంథం 1:9, ఇర్మియా గ్రంథం 1:9 చూడండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరును ముట్టి ఇలాగూ సెలవిచ్చాను చెప్తున్నాడు ఇర్మియా గారితో. ఇదిగో నేను నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను, తెల్లగించుటకును, అండర్లైన్ చేసుకుని, తెల్లగించుటకును, విరుగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించు. ఎన్ని మాటలండి! అప్పుడు బాలుడండి ఇర్మియా గారు. ఓల్డ్ టెస్టిమెంట్ లోని ఇర్మియా గారితో ఏమంటున్నాడంటే, నా మాటలు, ఇదిగో నీ నోట నా మాటలను నేను ఉంచున్నాను ఆయన ఇర్మియా. ఇదిగో అప్పుడు ఎలాగో నువ్వేం చేస్తావు? పెల్లగించుటకు, పెల్లగించడం అంటే గొరప దింపి ఇట్లా పైకి పెల్లగించేస్తుంటారు చూసారా. పెల్లగించుటకు, విరగొట్టుటకు, నశింపచి, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నియమించట. వాక్యము నేర్చుకున్నవాడు, వాక్యం హృదయంలో పెట్టుకున్న వాడికి, వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్న వాడికి ఎంత పవర్ వస్తే కట్టడానికి, పెల్లగించడానికి, కోలగదోయడానికి, పడగొట్టడానికి, నిలబెట్టడానికి, నాటడానికి, పీకేయడానికి ఎంత పవర్ వస్తే ఇక వాక్యానికి ఎంత పవర్ ఉండాలి? వాక్యానికి ఎంత పవర్ ఉండాలి? నిజంగా ఇవన్నీ కూడా కట్టుటకు, పెల్లగి ఇవన్నీ చేశాడు ఇర్మియా గారు. ఉర్రూతలు ఊపాడండి. రాజుల దగ్గరికి వెళ్ళిపోయి, రాజులు ఎన్ని కష్టాలు పెట్టినా సరే ఉర్రూతలు ఊపాడండి ఇర్మియా గారు. దేవుని పిల్లలారా, అప్పుడు ఇంకా 66 పుస్తకాలు కాదు కదా, అసలు ఇంకా 39 పుస్తకాలు కూడా కంప్లీట్ కాలేదు. 39 పుస్తకాలు కంప్లీట్ కాకమునిపై అంత ఉర్రూతలు ఊపితే ఆయన మాటలు పెట్టినందుకు 66 పుస్తకాల మహాజ్ఞానం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. మన వల్ల ఎంత ఉర్రూతులుపాలంటే నేర్చుకుంటే చాలా. దీన్ని నేర్చుకున్నాం అనుకోండి పిల్లరా. 66 ఆ రోజు ఇర్మియాకు నేను పెట్టాను ఆయన అన్నాడు. ఈ రోజు మనకేం చేశాడు? పుల్లుగా చేతికి ఇచ్చాడు. నాయన నేర్చుకోరా అన్నాడు. అంతే. ఇంకా రాసుకొని హృదయమైన పలక మీద అంటున్నాడు. రాసుకొని హృదయమైన పలక మీద నేర్చుకో, మాట్లాడేది చూడండి పిల్లరా. రాసుకోండి, చదవదులేండి, టైం అయిపోయింది. పిలిపి రాసిన పత్రిక 1వ అధ్యాయం, పిలిపి పత్రిక 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదివితేనండి ఎన్నో కష్టాలు వస్తాయి పౌలు గారు. అక్కడ ఏమంటే తెలుసా, ఇవన్నీ కూడా ఎందుకు ఇన్ని కష్టాలు నాకు వచ్చాయంటే దేవుని వాక్యం ప్రబలటానికి అంటాడు. ఆయన వాక్యం బలంగా ప్రబలింది అంటాడు. తర్వాత చదువుకోండి క్లాస్ అయిపోయిన తర్వాత ఇంట్లో. పిలిపి పత్రిక 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలు పిల్లరా. పౌలు గారిని బంధించితే అయిపోతుంది అనుకున్నారండి ఆ కాలంలో. భయపడలేదండి పౌలు గారు. పౌలు గారిని బంధించితే వాక్యం బంధింపబడుతుంది అనుకున్నారు. ఎవరు? రోమ సామ్రాజ్యం, రోమీలు. రోమ సామ్రాజ్యం బంధించిందండి, తీసుకెళ్లిపోయారు, తలగొట్టి చంపేశాడు రోములో. అయిపోయింది దేవుడి వాక్యం. క్రైస్తవ్యానికి ఆపోజిట్ గా లేచింది, పీకేయాలి దీన్ని అనేసి. అడ్రస్ లేకుండా పోయింది రోమ సామ్రాజ్యం. అడ్రస్, ఆత్మహత్యలు, మరణాలు అన్ని కూడా రోమ సామ్రాజ్యం చక్రవర్తులు. అడ్రస్ లేకుండా పోయింది. ఆ తర్వాత మీకు తెలుసు, వాల్టర్ అని కూడా జర్మనీ దేశంలో కోటీశ్వరుడండి. ప్రపంచంలో ఈ బైబిల్ లేకుండా చేస్తా ఉన్నాడు, డబ్బంతా ఖర్చు పెట్టినాడు. వాడు తెచ్చాడు, వారి ఇంటిని కొనేసి మన వాళ్ళు క్రిస్టియన్స్ ఆ ఇంట్లో నుంచి ప్రపంచానికి బైబిల్ ప్రింటింగ్ చేసి పంపించేశారండి. తెలుసా మీకు? ఇదండి దేవుని వాక్యాన్ని కొనడం ఘన చరిత్ర. సామ్రాజ్యాలు, ప్రపంచ సామ్రాజ్యాలు అడ్రస్ లేకుండా పోతాయి. దీని ముందుకు వచ్చాయి, దీని మీదకి వచ్చాయంటే పిల్లరా, ఈ రాతి మీద పడు ప్రతి వాడు ఏమైపోతాడు? తొనకలు. పొరపాటున ఈ రాయిలు వాని మీద పడింది అనుకో,
తుంట్లు అయిపోతాడు వాడు. అది దేవుని వాక్యాన్ని వినడం పవర్. దేవుని పిల్లరా, ఇంత పవర్ కలిగిన వాక్యాన్ని ఆపగలిగిన శక్తి ఎవరికుంది చెప్పండి? దేవుని పిల్లరా, దీనికుంది. వాక్యాన్ని అందుకే వాక్యం టైటిల్ ఏం పెట్టే పాట పేరు వాక్యం బంధింపబడుతుందా? బంధింపబడుతుందా వాక్యం? పొరపాటును కూడా వాక్యం బంధింపబడదు. ఒకవేళ వాక్యం నిలిచిపోయిందంటే మనల్ని బట్టి నిలిచిపోవాలి. బైబిల్ నేర్చుకోకుండా ఉన్నాం అనుకోండి, మనం వాక్యం మాట్లాడడం నేర్చుకోకుండా ఉన్నాం అనుకోండి పిల్లలు, పనివారం కాలేదనుకోండి పిల్లలు, ఏమవుతుంది చెప్పండి? మనం పనివారం అవుతే వాక్యం నేర్చుకుంటే మన పనివారం అవుతుంది. లేదంటే మిగిలిన వారిలాగానే భజన చేసుకుని కూర్చోడమే. మనం కూడా భజన పాటలు అంటే పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి తప్ప దేనికి పనికిరామండి మనం. క్రైస్తవులు చూడండి, ఇప్పుడు మన వాళ్ళకి ప్రార్థన ఎవరు చేస్తారంటే నువ్వేం చేస్తావు మేము చేస్తాం అంటారు. పాట ఎవరు పడతారంటే మేము పడతాం అంటారు. ఈ పాటలు ప్రార్థన చేయడానికి ముందు ఉంటారు. ఏమంటే వాక్యం చెప్పడానికి నేర్చుకుంటారా? ఈ క్లాసులు పరిచయం కొందరికి 4 ఏళ్ళు అయింది, కొందరికి 5 ఏళ్ళు అయింది, కొందరు 10 ఏళ్ళ పైన అయింది. ఒక్క పాట మనకు కరెక్ట్ అద్భుతంగా నేర్చుకొని చక్కగా నేర్చుకొని చెప్తాం బ్రదర్ ఈ పాఠమని అంటారండి. నేర్చుకొని ఎగ్జామ్స్ రాసి యూత్లు ఉండి కూడా సైడ్ పరారు. ఆలోచించిన దేవుని పిల్లరా, అది పాటలు పాడని కదగండి, అందరూ పడతారు. ప్రార్థన అంటే అందరూ చేస్తారు. ఆలోచించిన దేవుని పిల్లరా, దేవుని వాక్యం ఆగిపోవడానికి నువ్వే కారకుడు అవుతున్నావేమో, నేనే కారకుడు అవుతున్నానేమో. పాటలు ప్రార్థన చేయండి. వాక్యాన్ని నేర్చుకుంటే పాట ఎలాగుండాలో అర్థమవుతుంది, ప్రార్థన ఎలాగుండాలో అర్థమవుతుంది. అప్పుడు మన పని సులువు అవుతుంది. కాబట్టి పిల్లరా, వాక్యం బంధింపబడుతుందా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా దానికున్న పవరే వేరు. చీల్చుకుంటూ వెళ్ళిపోగలిగిన పవర్ ఒక వాక్యానికి ఉంది. అటువంటి గొప్ప వాక్యాన్ని నేర్చుకొని అద్భుతమైన వాక్యోపదేశకులుగా, దేవుని జత పని వారుగా వింటున్న మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ